తెలుసు కానీ మీ పేరు తెలియదు. అట్లాగా అట్లా అలాగే. అందరికి నమస్కారం అండి. ఇందులో అందరూ ఉపదేశం పొందినవారు ఎవరైనా ఉన్నారు? నేను ఒకంటప్ప. అంటే ఏం లేదు, ఈ కాళ్ళు పట్టుకునే పని తప్పించుకోవాలి. మీరు అంత పెద్ద పని తప్పిపోతుంది. నాకు ఒక ప్రశ్న ఉందండి. అంటే ఏం చెప్తున్నానంటే, మీరన్నా నన్ను అడగాలి, నేనన్నా మిమ్మల్ని అడగాలి కదా. అడగకుండా పాఠం ఏం చెప్తాము? మీరన్నా నన్ను అడగండి, నేనన్నా మిమ్మల్ని అడుగుతాను. ముందు మీరు అడుగుతారా, నన్ను అడగమంటారా? మీరు అడగండి. ఎవరైనా మీరు ఏదైనా నన్ను అడగవచ్చు. ఓపెన్. నా పద్ధతి అంతా కూడా అని కాదు. నేను ఎట్లాగో తర్వాత 150 ప్రశ్నలు వేస్తాగా. నేనే మిమ్మల్ని ఒక ప్రశ్నతో వదిలిపెట్టేవాడిని కాదు. కాబట్టి నాకు అవకాశం ఎప్పుడు అర్థమైందండి. మీరే ఏదైనా మీకు తెలుసుకోదలుచుకోమని మీరు అడిగితే దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే సరిగ్గా ఉంటుంది. అంతేనా కాదు? చెప్పండి. అది నేను ఆత్మనని ఎలా తెలుసుకోవాలి? ఇదొక ప్రశ్న. సరే, ఇప్పుడు మీరందరూ కూడా ఒక సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు కదా. ఏమిటి? కాళ్ళు పట్టుకుని నమస్కారం పెట్టడం. దానికి మీకు సంబంధించిన వాదనలు ఏవో మీకు ఉన్నాయి. అర్థమైందండి? అవి వాదనలే కానీ వాస్తవానికి సత్యాలు కావు. ఎందుకు అక్కడే మొదలు పెడుతున్నానంటే, దేని చేత నువ్వు పరిమితించబడకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకో. దేని చేతైనా సరే నువ్వు పరిమితించబడితే ఆత్మస్వరూపుడు కావు. ఎందుకంటే ఆత్మ యొక్క మొదటి లక్షణం వ్యాపకం, సర్వవ్యాపకం. ఒట్టి వ్యాపకం కాదు, అది సర్వవ్యాపకం. దానికి పరిమితులు లేవు. మరి మనం దేని చేతైనా పరిమితించబడుతున్నామా పట్టలేదా? రోజువారీ జీవితంలో పడుతున్నామా? దేంతో పడుతున్నాం? మొట్టమాట ఇప్పుడు మీరు కాళ్ళు అట్టుకున్నారా లేదు? కాళ్ళు అట్టుకోగానే ఏ పరిమితిలోకి వచ్చావు? మీరు ఎప్పుడైనా కానీ మీ తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకున్నారు? రోజు వాళ్ళేమో వేస్ట్ ఫెలోస్, వాళ్ళేమో పనికిరాని వాళ్ళు. ఇక్కడ మాత్రం కాళ్ళు పట్టుకునే వాళ్ళందరూ వీళ్ళందరూ ఉత్తములా. అంటే వాళ్ళు మా కాళ్ళు ఎప్పుడు పట్టుకోలేదు కాబట్టి మేము వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదండి. ఇక్కడ మరి అందరూ ఎదురు బదురు ఒకళ్ళ కాళ్ళు వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి మీరు కూడా పట్టుకున్నారు. అందుకనే చెప్తున్నా. అది నా ప్రశ్న. ఆగండి. శాస్త్రం స్పష్టంగా చెప్పింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాతే ఆచార్య దేవో భవ. అంతేగాని ఈయన తీసుకొచ్చి ముందు పెట్టి వాళ్ళిద్దరిని వెనక పంపించమని చెప్పలే. తస్మాత్ శాస్త్రంతుతే ప్రమాణం. శాస్త్రం చెప్పిన ప్రమాణాన్ని మనిషి ఆచరించక తప్పదు. ఆచరణకు వచ్చేటప్పటికి మాత్రం నువ్వు శాస్త్రాన్ని అనుసరించవలసింది. నువ్వు ఎన్ని సిద్ధాంతాలు రాసుకో, రాద్ధాంతాలు రాసుకో. అవి కాలానుగతిలో ఒకప్పుడు ఉంటాయి, నువ్వు పోతే అయిపోతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఉన్నంత వరకే ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో అవేం పెద్ద ప్రయోజనశీలం కాదండి. ఏనాడో వేదవ్యాసుడు చెప్పిన వాటిలో ఇప్పుడు మనం 10% కూడా ఆచరిస్తాం. అర్థమైందండి? ఏనాడో చెప్పాడు ఆయన. లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే వేదవ్యాసుడు చెప్పాడు. ఎంతమంది వేదవ్యాసులు చెప్పారో కూడా ప్రమాణం లేదు. అవునా కాదా? మరి మనం చెప్పింది ఎవరికి ప్రమాణం? కాబట్టి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రమాణం అంటే ఎన్ని తరాలు మారినా సరే, ఎంతమంది ఈ భూమండలం ఉన్నంతకాలం ధర్మమే ప్రమాణం. ధర్మంలో మొదటి ప్రమాణం ఏమిటి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అవునా కాదా? మరి మనం తల్లిదండ్రులకి కాళ్ళకు నమస్కారం పెట్టడానికి సిగ్గుపడేవాళ్ళం. ఇక్కడ ఆచార్యుడికి కాళ్ళకు నమస్కరించడానికి ఎందుకు సిగ్గుపట్టాల? అంటే సిగ్గు అనే మొదటి పరిమితి మనకు వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి.
దీన్ని హ్రీమతి అంటారు సంస్కృతంలో. హ్రీమతి ఇది ఉండాలి, మనిషికి మాత్రమే ఉన్నది. ఇక్కడే ఎందుకు వాళ్ళు మొదలు పెడుతున్నానంటే, మీరు ఎప్పుడూ కూడా ఉపన్యాసాలు ఎక్కడెక్కడో మొదలెట్టుకుంటారు. నాకెప్పుడు మనిషే, ఒక మనిషిని ఆధారంగా చేసుకుని అతని మానసిక వ్యవస్థ, బౌద్ధిక వ్యవస్థ విచారణ చేసి ఆ పరిమితులను ఎట్లా తొలగించుకోవాలనే దాంట్లో మనం ముందుగడుగు వేస్తేనే ఆరాధన సఫలీకృతమైనట్టు. మీరింటికి వెళ్ళేలోగా ఇవాళ ఇక్కడ నేనేం కొత్తగా నేర్చుకున్నాను, నా ఆచరణలో నేనేం మార్చుకోవాలి, ఈ 2 అంశాల్లో చాలా స్పష్టత సాధించాలండి. లేకపోతే ఆరాధనలు ఫలవంతం కావు. నేను చాలా ఆరాధనలకు అటెండ్ అవుతుంటాను, మీ దగ్గరనే కాదు, చాలా సాంప్రదాయాల్లో హాజరు. నేను ఎక్కడైనా అడిగేది ఇదే ప్రశ్న. మీరు మీ కుటుంబ జీవనాన్ని వదిలేసి అక్కడంతా వాళ్ళంతా ఏదో వాళ్ళ దగ్గర వాళ్ళు పడుతుండే వాళ్ళు ఏమనుకుంటారు, మీరు ఇక్కడికి వచ్చి ఏదో బ్రహ్మాండం బదలు కొట్టారు అనుకుంటారు. అవునా కాదా? రోజంతా ఇక్కడ కూర్చుని వీళ్ళు ఏదో బ్రహ్మాండం బదలు కొడుతున్నారు అనుకుంటారు. తీరా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఎలా ఉన్నారో ఇవాళ కూడా అలాగే ఉన్నారు అనుకోండి, ఏమంటారు? ఇన్నేళ్ల నుంచి వీళ్ళు వెళుతూనే ఉన్నారు కానీ వీళ్ళేం మారలేదండి అంటారా? అంటారు. చెడ్డ పేరు ఎవరికి? ఇప్పుడు మీరు ఎంతమంది కాళ్ళు అట్టుకున్నారో వాళ్ళందరికీ అంటుతుంది ఆ పాపం. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతమంది కాళ్ళు పట్టుకున్నారో ఆ పాపంలో భాగం వాళ్ళందరికీ వస్తుంది, రాక తప్పదన్నమాట. అందుకే ఆచార్యపీఠాన్ని అధివసించడానికి పూర్వకాలంలో భయపడేవారు, ఇప్పుడేమో పోటీ పడుతున్నారు. అర్థమైందండి? చాలా తేడా ఉంది. ప్రపంచంలో కొరత వేసే శిక్ష అని ఒకటి ఉంది. అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? తెలుసా కొరత వేయడం అంటే? ఇప్పుడు లేవు ఆ శిక్షలు, ఒక్క కాలంలో ఉండేవి, ఋగ్వేద కాలంలో ఉండేవి, కలియుగ కాలంలో వాళ్ళు వేస్తే పడతారన్నారు. కొరత వేసే శిక్ష అంటే కొబ్బరికాయ పీచు తీస్తారు చూసారా, శూలం నేలలో పాతి ఇట్లా దాన్ని పెట్టి తీస్తూ ఉంటారు. ఆ శూలంలోకి మనిషిని ఇట్లా దించేస్తారనమాట పైనుంచి కదా, ఆసనంలో నుంచి. అది ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా, అది పొట్ట దాకా రావచ్చు, ఇంకా పై దాకా కూడా రావచ్చు. అది కొరత వేసే శిక్ష అంటారు. అంటే వాడు ఒకసారి చావడు, రోజు అనుక్షణం చనిపోతాడు అనమాట. ఆచార్యపీఠం అనేది ఈ కొరత వేసే శిక్ష లాంటి. బాగా గుర్తుపెట్టుకో. మీరేదో కాళ్ళకు దండాలు పెట్టించుకుంటే పని అయిపోయిందని అనుకోమాకండి. ఈశ్వరుడు సాక్షిగా మీకు నమస్కారం చేస్తారు. ఎవరక్కడ సాక్ష్యం వేరే వాళ్ళు లేడు, ఈశ్వరుడు. నాయన ఈశ్వర సాక్షిగా నిన్ను త్రికరణ శుద్ధిగా గురువు అని నేను నమ్మాను, నీ పాదం పట్టాను. ఇప్పుడు ఈశ్వరుని ఎలా తప్పిస్తా? దాన్ని ఏమార్చడం కుదిరే పని కాదు. మనం చేసేటటువంటి ప్రతి పాప పుణ్యంలో భాగం తప్పనిసరిగా దాని భాగస్వాములు ఎంతమంది ఉంటే దాన్ని అనుభవించక తప్పదు. దాని నుంచే ప్రారంభ కర్మ పుట్టింది. ఇది మనందరం ఒప్పుకు తీరక తప్పదు. ఎందుకని? రోజువారీ జీవితంలో సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నామా లేదా? ఆ సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి సుఖ దుఃఖాలు? మీరందరూ బాగా మాట్లాడితేనే నేను మాట్లాడతానండి. మీరు సైలెంట్గా వింటే నేను పాఠం చెప్పేవాడు కాదు. మీ మిగిలిన గురువులు పాఠం చెప్పడం వేరు, నేను పాఠం చెప్పడం వేరు. మీకేం తెలుసో నేను అడిగినప్పుడు స్పష్టంగా చెప్పండి, ఏం పర్వాలా. మనం అందరం కలిసి మాట్లాడుకోవడానికి ఎంత దూరం వచ్చాం. మనం ఎవరం కూడా చైతన్యం లేనటువంటి అచేతన స్వరూపులం కాదు, జడ స్వరూపులు కాదు కదా, అవునా కాదా? మరి అందుకని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలా వద్దా? సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నామా లేదా? ఎక్కడి నుంచి వస్తున్నాయి సుఖ దుఃఖాలు? మనలోంచే వస్తున్నాయా? బయట నుంచి వస్తున్నాయా? మన లోపల నుంచి వస్తున్నాయా సుఖ దుఃఖాలు? బయట నుంచి వస్తున్నాయా? మనందరికీ మనం ఇక్కడ అందరూ గృహస్థాశ్రమం వాళ్ళే కనబడుతున్నారు, బ్రహ్మచారులు ఎవరు కనబడాలి. నేను ప్రతిసారి చెప్తున్నానండి, మీరు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మీతో పాటు ఒక బ్రహ్మచారిని తేవాలనే నియమం పెట్టుకోవాలి. ఒక్కళ్ళైనా బ్రహ్మచారిని తేవాలండి. అయ్యప్ప స్వామి దీక్ష వాళ్ళు పాటించే నియమాన్ని మనం పాటించలేకపోతున్నాం. ఏం జ్ఞానం అండి? వాళ్ళు పట్టుకెళ్తున్నారా లేదా? కన్యాస్వామిని పట్టుకెళ్తున్నారా లేదా? మనం పట్టరాలేకపోతున్నాం. ఎందుకని అంటే ఒక్కడికి కూడా మనం సంవత్సర కాలంలో మనల్ని అనుసరించేటట్టుగా మార్చుకోలేకపోతున్నాం. మీ ఇంట్లో పిల్లలు కావచ్చు, మీ పక్కన పిల్లలు కావచ్చు, 18 ఏళ్ళు దాటిన వాడిని ఎవరినైనా పట్టరావచ్చు, వివాహం కానివాడిని, కనీసం ఇప్పుడే వివాహం చేసుకున్నవాడిని. అంటే దాని అర్థం ఏమిటి?
మనం చెప్పే బోధలు వాళ్ళకి పనికిరావు. ఎవరికి పనికి వస్తాయి? 60, 70, 80. ఉత్తరం ఎటువైపు ఉందిరా బాబు, కాశీ ఎటుంది, లేకపోతే వల్లకాడు ఎటుందని చూసేటువంటి వాళ్ళ కోసం మాత్రమే వేదాంత బోధ అనేది చాలా అసంగతమైన పద్ధతి. ఇంతకంటే దారుణమైనటువంటి విద్యా విధానం మరొకటి ఉండదు. ఎందుకింత హార్ష్గా గట్టిగా మాట్లాడుతున్నానంటే ఈ తరంతో అంతరించబోతుందండి ఈ విజ్ఞానం అంతా కూడా. తర్వాత తరానికి అందదండి ఇదేది కూడా. ఎందుకు అందదు? ఏరి తర్వాత వారసులు, జ్ఞాన వారసత్వాన్ని అందిపుచ్చుకునేటటువంటి వాళ్ళని మనం ఉండగానే ఎవరో ఒకరిని తయారు చేయాలా అక్కర్లేదా? లేకపోతే ఎంతసేపు కనబడంగానే నమస్కారం అండి అంటే కాళ్ళ మీద పడిపోతే సరిపోతుందా? నోట్లో విద్వత్తు లేకుండా మీరెవరిని ఒకరిని ఒప్పించలేకపోతే విద్వత్తు ఎందుకు ఉండాలి? ఒక్కరినైనా ఒప్పించడానికి, అంతేనా కాదా? మన జీవిత భాగస్వాములు మనతో పాటు ఉన్నారా లేదా? భార్యలో భర్తలో. ఇప్పుడు వాళ్ళు మన లోపల ఉన్నారా మన బయట ఉన్నారా? ఇటు పక్క వాళ్ళు ఎవరు మాట్లాడలేదండి. మన భార్యలు భర్తలు అంటున్నావా లేదా? గృహస్థాశ్రమంలో వీళ్ళందరూ మన లోపల ఉన్నారా బయట ఉన్నారా? భర్త గారు బయట ఉన్నారా లోపల ఉన్నారా? భార్య గారు బయట ఉన్నారా లోపల ఉన్నారా? తేలిందా? ఇది ఒక పరిమితేనా కాదా? పొద్దున్న లేవగానే మనకి స్ఫురించే పరిమితి ఏమిటండి? ఇదే. ఆయన ఎడిపోయాడు, ఆవిడ ఎడిపోయిండు. ఈయనేమో ఆవిడ కాఫీ ఇవ్వలేదని, ఆవిడేమో ఈయన ఇంకా లేవలేదని. అంతేనా కాదా? మరి ఆత్మ సర్వవ్యాపకం అని చెప్పుకుంటే సరిపోయిందా? మాటకి ఆత్మ సర్వవ్యాపకం అని చెప్పుకుంటే సరిపోయిందా? సరిపోలేదుగా. చెప్పుకుంటాగా చాలా సంవత్సరాల నుంచి. అదే ఇవాళ కాదుగా, వేదవ్యాసుల దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారు. ఇవాళ మనం చెప్పుకోవడం కాదండి, వేదవ్యాసుల దగ్గర నుంచి ఇదే మాటలు చెప్తూనే ఉన్నారు. భగవద్గీత సారాంశం 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు బోధించాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ అదే భగవద్గీతను అనేక రకాలుగా బోధిస్తూనే ఉన్నారు. మనం కూడా కొన్ని 10 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం పారంపర్యంగా. మనం ఏమైనా ఆ విషయంలో వ్యాపక ధర్మంతో పురోగతి చెందామా? బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి మారటం వ్యాపక ధర్మం, అవునా కాదా? ఎందుకని? ఎలాగో చెప్పండి. ఎందుకని బ్రహ్మచర్యం కంటే గృహస్థాశ్రమం ఉత్తమమైందని శాస్త్రం చెప్పింది? అందుకని అందరినీ ఆ ఆశ్రమంలో ప్రవేశించమన్నాం. వాడు పెళ్లి చేసుకోనరా మొర్రో అన్నవాడిని కూడా మెడలో నుంచి పెళ్లి చేసేస్తున్నాం. ఎందుకని? మన బరువు తీసుకోవడానికట. బ్రహ్మచర్యాశ్రమం కంటే గృహస్థాశ్రమం ఉత్తమమైనది కాబట్టి. పుట్టాలని కాదు అక్కడ ఉద్దేశం, నువ్వు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కటి పుట్టిస్తాడని కాదు. బ్రహ్మచర్యాశ్రమం కంటే గృహస్థాశ్రమం ఉత్తమమైనది. ఎందుకు ఉత్తమమైంది? దీనికంటే దాంట్లో వ్యాపక ధర్మం ఉంది. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు, అవునా కదా? హాయిగా ఉన్నాడు, ఏం కావాలేదు, అవునా కదా? వాడికి ప్రపంచంతో పనిలే, ఎవడు ఎడిపోయినా పనిలే. వాడు దృష్టి ఇలాగే ఉంటుంది అనమాట, అంతే. ఇలా చూస్తాడనమాట వాడు, అంతే. ఇవాళ నా భోజనం వచ్చిందా రాలేదా, మా అమ్మ నాకు ఇవాళ నా టైంకి అన్నం పెట్టినా పెట్టలేదా, ఈ సమాజంలో నేను చేయవలసిన పని ఇంతే. ఇలా చూస్తాడనమాట, ఇలాగే చూస్తాడు, అంతే. ఆ నా సుఖం, ఇవాళ నేనేం చేద్దాం అనుకున్నాను, ఇవాళ సినిమా చూద్దాం అనుకున్నాను, చూసేస్తాడు. ఇవాళ ఆడదాం అనుకున్నాడు, ఆడేస్తాడు, అవునా కదా? వాడికి ఏ బాధ్యతలతో పనిలే, వాడికి అక్కడ ఏ సామాజిక బాధ్యత లేదు, ఏ వ్యక్తిగత బాధ్యత లేదు, హాయిగా స్వేచ్ఛగా జీవించేస్తూ ఉంటాడు. మరి అలాగే ఉండొచ్చు కదా. ఎందుకు ఈ బంధనాలలో పడటం? ఎందుకు శాస్త్రం అలా చెప్పింది? అలా ఉంటే చెడిపోతావు. ఎందుకని? వ్యక్తిగతంగా ఉన్నటువంటి అహం బలపడిపోతుంది, నువ్వు సమాజానికి ప్రమాదకారిగా తయారవుతావు, నీకు నువ్వు కూడా ఆత్మఘాతకుడు అవుతావు. ఎందుకనిట? నువ్వు అన్వేషించే సుఖం కొంతకాలానికి నీకు లభించదు. ఎప్పుడైతే సుఖం లభించలేదో నువ్వేమైపోతావు? వేదన చెందుతావు. వేదన చెంది 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 ఏమవుతావు? సమాజాన్ని పీడిస్తావు.
పీడన ద్వారా సుఖాన్ని పొందాలనే స్థాయికి మారిపోతాం. పర్వర్షన్ అంటాను. అర్థమైందండి? చూసుకోండి మీరు కావాల్సి వస్తే. ఎవరైతే బలవంతంగా కారణాల వల్ల, పరిస్థితుల వల్ల వివాహ ధర్మాన్ని ఆశ్రయించకుండా, అంటే గృహస్థాశ్రమాన్ని చేరకుండా బ్రహ్మచారులుగా ఉండిపోతారో, అయితే ఎందుకు పనికిరాని వాడన్నా అయిపోతాడు. లేకపోతే సమాజానికి ప్రమాదకారిగా అన్నదారు. అతనిలో ఒక బలమైనటువంటి రాక్షసుడు లోపల మిగిలిపోతాడు. అవుతాడు. ఎప్పుడు అవుతాడంటే బ్రహ్మచర్య నుంచి సరాసరి సన్యాసాన్ని పొందగలిగేటటువంటి ఎదుగుదల వచ్చిన వాడైతేనే అవుతాడు. అంటే గృహస్థం కంటే సన్యాసం ఉత్తమమైనది. అర్థమైందండి? దీనికంటే ఉత్తమమైన సన్యాసానికి అర్హత సంపాదించేటటువంటి శక్తి బ్రహ్మచర్యంలో సంపాదించగలిగితే వాడు అవుతాడు. కానీ ఎంతమంది ఉంటారు అలా? 100కి 1 కూడా ఉండడు. అసలు సుఖంతోనే కానీ బ్రహ్మచర్యం నడుపుతుంది. బ్రహ్మచర్యం అంటేనే సుఖముల ఎడల వైరాగ్యాన్ని పొందడమే బ్రహ్మచర్యం. కానీ బ్రహ్మచర్యంలో నువ్వు సుఖముల ఎడల వైరాగ్యాన్ని సాధించలేదుగా. సుఖం వెంబడే పోవడం నేర్చుకున్నావు. ఆ సుఖం వెంబడ పోయినప్పుడు ఏమైంది? నీ వల్ల ప్రమాదం ఉంది, సమాజానికి కూడా ప్రమాదం. అందుకని పెద్దలు ఏం చేశారు? వీడిని ఎట్టాగొట్ట సమాజానికి ఉపయోగపడేట్టుగా తయారు చేయాలి అంటే వీడిని ఎంతకంటే కొద్దిగా వీడి బుద్ధిని పెంచాలి. వీడికి ఆ విశాలత్వాన్ని వచ్చేట్టు చేయాలి, ఆ సంకుచిత భావాన్ని పోయేట్టు చేయాలి, ఆ స్వార్థపరత్వాన్ని పోయేట్టు చేయాలి అనుకున్నారు. వెంటనే ఈ వైవాహిక వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ గృహస్థాశ్రమ ధర్మాన్ని ప్రవేశపెట్టారు. ఇట్లా పుట్టిందండి ఇది. ఈ ఆశ్రమ ధర్మాలు ఎలా పుట్టాయో మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకనంటే మన కుటుంబాలకి మనమే ఆశ్రమ ధర్మ వ్యవస్థ గురించి బోధించటం లేదు. ఏమీ బోధించకుండా వాడిని తోసేస్తున్నాం సముద్రంలో. తోసేస్తే సముద్రంలోకి మరి వాడు ఎట్టా బాగుపడతాడు? ఎట్టా వస్తాడు బయటికి? రాగలుగుతాడా? తల్లిదండ్రే కదా మొదట జ్ఞానానికి పట్టుకోమ్మ, అవునా కదా? అందుకనే కదా మాతృదేవోభవ పితృదేవోభవ. కాబట్టి నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, సాష్టాంగ దండ ప్రణామం ఉత్తమం. అంటే నేలబారుగా పడిపోవడం. తెలుగులో చెప్పడం అంటే నేలబారుగా పడిపోవడం. ఏది పట్టలేదుగా మనం. కాళ్ళు అట్టుకుని సాష్టాంగ ప్రణామం అనుకో అని ఇక్కడ కూడా చెప్పేస్తుంది. ఏం చెప్పిందండి శాస్త్రం? గురువు గారికి ఎలా నమస్కారం పెట్టాలి? సాష్టాంగ దండ ప్రణామం పురుషులకి. స్త్రీలకి పంచాంగ ప్రణామం. 5 అంగములు నేలకు తగిలించాలి. అర్థమైందండి? మరి శాస్త్రం చెప్పిన ప్రమాణాన్ని ఇక్కడ ఉల్లంఘించామా లేదా? ఇంకేం చెప్పింది శాస్త్రం? అయ్యా దండవత్ ప్రణామం. సాష్టాంగ చేయలేవండి, ఏం చేయొచ్చు? దండవత్ ప్రణామం అంటే అర్థం ఏంటట? అది 2వ పద్ధతి. సరే, అది కూడా వీలు కాలేదండి. అప్పుడేం చేయాలట? కనీసం ముకుళిత హస్త ప్రణామం. ఏం చేయాలండి? ముకుళిత హస్త ప్రణామం. దీని ఏమంటారండి? ఇలా దండం పెట్టేది ముకుళిత హస్త ప్రణామం. మీకు తెలియని పదాలను పరిచయం చేస్తున్నాను మీకోసం. దీన్ని పద్మముద్ర అంటారు. దీన్ని ఏమంటారండి? అన్ని ముద్రలలోకెల్లా 2 ఉత్తమమైన ముద్రలు ఉన్నాయి. ఒకటి లింగముద్ర, 2 పద్మముద్ర. ఒకటి లింగముద్ర, 2 పద్మముద్ర. ఈ 2 ముద్రలని ఆచరించి ఆచార్యుడిని సేవించాలి. ఆచార్యుడిని సేవించేటప్పుడు మాత్రం ఈ నియమాన్ని పాటించాలమ్మా. ఈ 2 చేస్తే నువ్వు ఉత్తముడివే, నీకు మార్కులు పడిపోతాయి. లింగముద్ర, పద్మముద్ర. అర్థమైందండి? కాబట్టి ఈ రెండింటినే ఉత్తమం అన్నాం, కానీ కాళ్ళట్టుకోవడం ఉత్తమం అనలే. బాగా గుర్తెట్టుకోండి. పద్మముద్రతో నమస్కరిస్తే నువ్వు మనస్సుతో నమస్కరించినట్టు. ఉత్తమమైన నమస్కారం ఏది? నిన్ను నువ్వు అర్పించుకోవాలా వద్దా? ఆచార్యుడికి అర్పించుకోవాలా వద్దా? ఎందుకు అర్పించుకోవాలి?
నిన్ను నువ్వు అసలు ఎందుకు అర్పించుకోవాలి? ఇటు ఎవ్వరు మాట్లాడలేదండి, అంతా సైలెంట్గా ఉన్నారు. మీరు వింటున్నారా నిద్రపోతున్నారో తెలియదు. కాసేపు అయితే మీరు మాట్లాడాలి బాగా. నా ప్రశ్నలు అందుకే 150 ప్రశ్నలు ఎందుకు వేస్తానంటే మీరు కాస్త మేలుకొని ఉంటారు. లేకపోతే ఈ ఉపన్యాసాలలో 10 నిమిషాలు అవగానే నిద్ర వస్తుందండి. ఇంటి దగ్గర నిద్రపోని వాళ్ళందరూ హాయిగా నిద్రపోవచ్చు. ఇక్కడ అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోవచ్చు. అంత గాఢమైన నిద్ర వస్తుంది. అందుకనే మీరు అట్లా నిద్రపోతే మీకు ప్రధాన ఆకుపోతారు. అందుకనే కాసేపు మాట్లాడే పద్ధతిలోనే మాట్లాడతారు. కాబట్టి ఆచార్యుడిని ఆశ్రయించినప్పుడు ఏ ముద్రలతో ఆశ్రయించాలండి? ఇప్పుడు పద్మముద్ర, లింగముద్ర, ఈ 2 ముద్రలతో ఆశ్రయించాలి. ఎందుకు ఆశ్రయించాలి అంటే నువ్వు శరణాగతిలో అవ్వాలి కాబట్టి. ఈ శరణాగతి మొట్టమొదటి నువ్వు తల్లిదండ్రులకు అయ్యావు. మొదట ఎవరికి అయ్యావండి? ఏమిటి శరణాగతి అంటే చెప్పగలరు ఎవరైనా? శరణాగతి అంటే చరణాగతి కాదు, శరణాగతి. ఏమిటి తేడా రెండింటికి? శరణాగతి అంటే కాళ్ళు అడ్డుకోవడం, ఇప్పుడు మనం చేసే పని, అది కాదు. శరణాగతి అంటే ఆయన రక్షణలో ఆయనను అనుసరించి నేను జీవిస్తున్నాను. అర్థమైందండి? శరణాగతి అంటే అర్థం ఏంటి? ఆయన రక్షణలో ఆయనను అనుసరించి నేను జీవిస్తున్నానని చెప్పటం, అది శరణాగతి అంటే. కాబట్టి శరణాగతికి ఉత్తమమైనటువంటి విధానం ఏది అంటే పద్మముద్ర, శిరస్సు వంచి. ఇది పనికి రాదు. అర్థమైందండి? శిరస్సు వంచితే ఏం వంచినట్టు? మనసు, బుద్ధి దీని మీదే ఉన్నాయి. మనసు బుద్ధికి స్థానం ఏది? శిరసేగా. శిరస్సు ఎప్పుడైతే వంచావో ఏం వంచినట్టు? మనసు, బుద్ధి, ఈ 2 వంచేసావు. ఈ 2 వంచితే అన్ని ఇంద్రియాలు వంచినట్టే, అవునా కదా? కాబట్టి ఇలా నమస్కారం పెట్టావంటే అర్థం ఏంటి? అయ్యా నేను నీ శరణాగతుడను. శరణాగతుడు కాదు, శరణాగతుడు. తల్లిదండ్రులకు కూడా కాళ్ళట్టుకోకర్ల తల్లిదండ్రులకి కనీసం లేరు ఇప్పుడు, సశరీరులు కాదు. అయినా ఏం చేయవచ్చు? రోజు లేవగానే తల్లిదండ్రులకు నమస్కరించవలేను. వాళ్ళు సశరీరులైనా అశరీరులైనా వాళ్ళు ఉన్న రూమ్లోకి వెళ్ళి వాళ్ళని లేపు డిస్టర్బ్ చేయక్కర్లే. అర్థమైందండి? లేదు వాళ్ళు ఏదో పనిలో ఉంటే నేను నీకు దండాలు పెట్టాల్సింది నేను సినిమాలో చెప్పినట్టు కాళ్ళు లాగక్కర్లే. అర్థమైందండి? మనస బాగా గుర్తుపెట్టుకోండి, మనిషికి మనసే అత్యంత ముఖ్యం. కాబట్టి ఎందుకు అసలు ఈ కాళ్ళ మీద దండ పడి పెట్టే దండం ఎవరికి పెట్టాము? ఇది కూడా మన సాంప్రదాయంలోనే పుట్టింది. ఎవరికి పెట్టాం తెలుసుకోవాలి ఇది బాగా. కొన్ని పనులని 8 ఏళ్ల లోపల వాళ్ళకి పెట్టాం, కొన్ని పనులని 16 ఏళ్ల లోపల వాళ్ళకి పెట్టాం, కొన్ని పనులని 24 ఏళ్ల వాళ్ళకి లోపల పెట్టాం, కొన్ని 32, కొన్ని 40, ఇట్లా. అంటే 8 అనే సంఖ్యామానం మీద పెట్టుకుంటూ వచ్చాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన సాంప్రదాయాలన్నింటి వెనకాల ఈ 8 అనే సంఖ్యామానం ఉంటుందండి. ప్రతిదీ కూడా 80 వచ్చేటప్పుడు ఒక రకమైన సాంప్రదాయం, అది కూడా 8 మీదే కథ నడుస్తుంది. 88 అప్పుడు కూడా ఒకటి ఉంటుందండి. ఇట్లా 8 అనే సంఖ్యామానం మీద ఉంటుందన్నమాట మన జీవితం అంతా. ఈ సాంప్రదాయ లక్షణం అంతా 8 అనే సంఖ్యామానం మీద ఆధారపడి ఉంటుంది. 8వ నెల చాలా జాగ్రత్తగా ఉండవలసిన నెల తల్లి గర్భంలో, అవునా కదా? 7వ నెల పర్వాలా జరిగిపోతుంది ఎట్టయినా. 8వ నెల తల్లి జాగ్రత్తగా ఉండాలి, లోపల వాడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో చెప్పండి చూద్దాం. అందరు తల్లులే చూద్దాం ఏం చెప్పగలుగుతారు. నెల తక్కువ పుట్టాడంటారు చూసారా? ఆ నెల తక్కువ పుట్టే గోల 8వ నెలలో వస్తుంది. అర్థమైందండి? 8వ నెల తల్లికి ప్రమాదకరమే, బిడ్డకి ప్రమాదకరమే. ఎందుకో చెప్పగలరా? సృష్టిలో అంటే 2 పద్ధతులుగా చెప్తాను. సృష్టిలో తామసిక శక్తులు, నేను చెప్పేది వినాలి. తామసిక శక్తులు ఉంటాయి సృష్టిలో. పదార్థం అంతా తామసిక శక్తితో కూడుకుని ఉంటుంది. ఇప్పుడు ఆ బిడ్డ సూక్ష్మ శరీరం విప్పారటానికి అవసరమైనటువంటి స్థూల శరీరాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది, అవునా కాదా? అంటే మొట్టమొదటి ఏ శక్తి వికాసం రావాలి? తామసిక శక్తి యొక్క వికాసాని కోసం
దానికంటే సూక్ష్మమైనటువంటి రాజసిక సాత్విక శక్తులు బిడ్డ యొక్క అంతర్గత శరీరంలో సూక్ష్మ శరీరంలో నుంచి వాటిని ప్రేరేపిస్తోంది. అంటే 8వ నెల నుంచే తల్లికి నొప్పులు తెలియడం ప్రారంభమవుతాయి. ప్రసవ వేదనప్పుడు తెలియదు, 8వ నెల నుంచే తల్లికి నొప్పి తెలుస్తూ ఉంటుంది. ఆ బిడ్డ టకా టకా తంతూ ఉంటాడు. ఆ తనినప్పుడల్లా గట్టిగా తెలుస్తుంది తల్లికి, ఓహో నేను భవిష్యత్ అంటే అర్థం ఏమిటి, తల్లి శరీరాన్ని కూడా లోపల ఉన్న బిడ్డ తయారు చేస్తున్నాడు. నేను బయటికి రావాలి అంటే నువ్వు ఇంత వేదనను అనుభవించవలసిన అవసరం ఒకేసారి వస్తే తట్టుకోలేవు కదా. అందుకని ఏం చేస్తుంది, నిన్ను రోజు ఆవిడ పాపం 8వ నెల నుంచి గర్భిణిని చూస్తే మీరు ఆవిడ అవస్థ అంతా ఆవిడ మొహంలో కనపడుతుంది. మామూలుగానే తిరుగుతున్నట్టు కనబడుతుంది, కానీ అసలు ఆవిడ కళ్ళల్లో ఆవిడ మొహంలో చూస్తే ఆ అవస్థ అంతా దీనావస్థ కనబడుతుంది. నిజానికి నేను ఎంతో మందిని చూసా అట్లా. ఆ రాబోయే శిశువు యొక్క ఆ వేదనాభరితమైనటువంటి జీవితం అంతా వాడు 8వ నెలలో చూపెట్టాడు. వాడి భవిష్యత్తులో ఏమవుతాడో ఎవరికి తెలియదు, కానీ వాడి వల్ల ఈ తల్లికి రాబోయే వేదనలు ఉంటాయే, ఆ వేదనలన్నీ 8వ నెలలో తల్లి అనుభవించవలసి వస్తున్నాయి. వాడి వల్ల వాడి బాల్య జీవితమైనటువంటి 8 సంవత్సరాల జీవితం తల్లికి సంక్రమించేటటువంటి ఎన్ని వేదనలు ఉంటాయో ఆ వేదనలన్నీ 8వ నెలలో తల్లి అనుభవిస్తుంది. ముందే 8 సంవత్సరాల సూక్ష్మ శరీరం యొక్క వికాసం అంతా కూడా వాడు 8వ నెలలోనే చూపెట్టడం మొదలు పెడతాడు. అర్థమైందండి. రాబోయే జీవి యొక్క ధర్మాలన్నీ అప్పుడే తెలిసిపోతాయి తల్లిని గమనిస్తూ ఉంటే. పుట్టేవాడు ఎటువంటి వాడు అర్థమైందండి. మనకి పురాణాలు చాలా చెప్పినాయి. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇలాంటి వాళ్ళు పుట్టినప్పుడు ఎలాంటి శకునాలు వచ్చినాయో, ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో, ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో అర్థమైందండి. అట్లాగే మహానుభావులైన రాముడు, కృష్ణుడు అవతార పురుషులు ఎలా పుట్టారో, వాళ్ళు పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో, సద్గురువులు మహానుభావులు పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో, ఇలాంటి లక్షణాలన్నీ పురాణాల్లో మనకు కనబడుతూనే ఉన్నాయి. మన నిత్య జీవితంలో కూడా మనం అది గమనించవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం చదువుకున్నదైనా, నేర్చుకున్నదైనా, తెలుసుకున్నదైనా మీ నిజ జీవితంలో మీరు ఉపయోగించినప్పుడు మాత్రమే అది జ్ఞానం అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టు. మీ నిజ జీవితంలో మీరేం ఉపయోగించుకోవాలా, అది నిరర్థకం, వేస్ట్. మీరు 150 పుస్తకాలు చదివారు, మీ నిజ జీవితంలో ఏం ఉపయోగించుకోవాలా, ఏమిటైంది, ప్రయోజనశీలం కాలే. కాబట్టి కొండంత చదివే కంటే అబ్బా ఎంత బాగా టక్క తెలిసిందండి, అర్థమైందండి. కాబట్టి పెద్దలు ఏం చెప్పారు సులభంగా అర్థం అవడానికి, కొండంత చదవమాక ఏం చేయాలి, ఆచరించు. ఆచరణే ప్రధానం. కానీ ఓ పెద్ద లైబ్రరీ చదివానండి నీ వెనకాల పుస్తకాలు చూపెడితే ఎవరు ఏం చూస్తారు, నీ తర్వాత తరం వాళ్ళు పుస్తకాలు చూడరు, నువ్వేం చేసావో చూస్తారు. ఇంతకీ అసలు మనం తల్లిదండ్రులకు నమస్కరించకపోవడంలో కూడా ఒక మెలిక ఉంది. వాళ్ళ నుంచి నువ్వు పొందిన జ్ఞాన వారసత్వం ఏముందో చూసుకుంటూ ఉంటావు. ఇది కూడా ఒక రహస్యం ఉందండి. మనిషికి ఉన్న ఒకే ఒక లక్షణం ఏమిటంటే, ఎవరు నీకు ఎదురుపడ్డా ఈయన ద్వారా నాకేం జ్ఞానం లభించింది అని చూసుకుంటూ ఉంటాం. అలా చూసుకునేవాడే మనిషి. సాధారణంగా ఇప్పుడు ఎలా చూస్తున్నాం, అయిపోయా ఎన్ని రాజ్యాలు ఇచ్చాడు, ఎన్ని ఎకరాలు ఇచ్చాడు, ఎన్ని కోట్లు ఇచ్చాడు, వీడు మా ఇంటికి వస్తే ఏం పెట్టాడు, వాళ్ళ ఇంటికి వస్తే ఏం తెచ్చాడు. చూసారా, అంటే మానవుడు ఏమైపోయాడు ఇప్పుడు. అంటే నువ్వు ఉండటానికి గృహస్థాశ్రమంలో ఉన్నావని అనుకుంటున్నావు, కానీ ఆ ఆశ్రమ ధర్మ ఆచరణ లేదు. అంటే వ్యాపక లక్షణాన్ని పొందల. నీ హితము ఉండాలి, సమాజ హితం కూడా ఉండాలి. ఈ రెండింటి యొక్క హితాన్ని కాంక్షించేది గృహస్థాశ్రమం. అర్థమైందండి. కాబట్టి అట్లా ఎదగాలి మనం. అందుకని మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పారు, వంశవృక్షం ఇలా వ్యాపించాలయ్యా అన్నారు. అవునా కదా. మీరు కూడా ఎలా చూసుకున్నారు, మీ వంశవృక్షం ఎప్పుడైనా గీయించుకున్నారా? ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో వంశవృక్ష పటాన్ని కలిగి ఉండాలి అని పెద్దలు చెప్పారు. అంటే అర్థం ఏంటి, మీ ముత్తాత ఎవరో మీ పిల్లాడికి తెలియదు, తెలుసా? ఎందుకని అయిపోయా. ఎందుకని, అదే డాక్యుమెంట్లు మాత్రం చదువుకుంటే తెలుస్తుందే. ఎంత అన్యాయం అండి.
అన్యాయం కదా, ఇది అధర్మం కదా, అవునా కాదు? కాబట్టి మీరు అందరూ ఇంటికి వెళ్ళగానే కొద్దిగా ఓర్పు చేసి మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒక పేపర్ మీద వంశవృక్షం రాయండి. కనీసం మీ పిల్లలకైనా తెలుస్తుంది మీ తండ్రి ఎవరో, తాత ఎవరో, ఏంటో, ఎక్కడున్నారో. ఇవాళ అసలు ఎవరిని అడిగినా ఏమయ్యా మీ స్వగ్రామం ఎక్కడయ్యా అంటే ఏమోనండి మా పెద్దలు ఎక్కడున్నారో మాకు తెలియదు, మేము మాత్రం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇలాంటి తరాలు రాబోతున్నాయి కాబట్టి కనీసం వాళ్ళకి మనం ఇవ్వగలిగేటటువంటిది వంశవృక్ష పాఠం అదన్నా ఇవ్వండి. ఇస్తే కనీసం అందులో ఎవరో ఒకరో ఇద్దరు మహానుభావులు ఉంటారు, ఉండకుండా ఉండరండి. మీ వంశవృక్షం మొత్తం మీద మహానుభావులు లేకుండా ఉండరు. కనీసం అట్లాంటి మహానుభావులు ఊరే ఇట్లాంటి వాళ్ళు మన వంశంలో ఉన్నారా బాబు అని తెలుసుకునేనా కనీసం భవిష్యత్ తరాల్లో ఎవడో ఒకడన్నా మళ్ళా ఉద్ధరణకి దోచుకునే అవకాశం వస్తుంది. బాగా గుర్తుపడి ఇది ఎందుకు చేయాలయ్యా అంటే నీ కులము గోత్రము ఏదో ఆకాశం అంట గొప్పదని చెప్పుకోవడానికి కాదు. దేనికోసం? ఎవడైనా ఒక్కడైనా అటు 7 తరాలలో ఇటు 7 తరాలలో బ్రహ్మజ్ఞాని ఉన్నాడా అని తెలుసుకోవడానికి. వివాహం అప్పుడు లగ్నాష్టకములు అని చదువుతారా లేదా? చూర్ణికాష్టకములు అని కూడా అంటారు. ఎప్పుడు చదువుతారండి ఇది? ముహూర్త సమయానికి గడియ ముందు. ఇప్పుడంతా అసలు ముహూర్తానికే వెళుతున్నారు, అంతా తేడా వచ్చేసింది. అర్థమైందండి? ముహూర్తానికి గడియ కాలం ముందు ఏం చేయాలంటే ఎక్కడో లక్ష్మీనారాయణుల పరంపర దగ్గర నుంచి మొదలుపెట్టి దేవతల పరంపరలన్నీ చెప్పుకుంటూ వచ్చి అటు 7 తరాల పరంపరలు ఇటు 7 తరాల పరంపరలు. ఆవిడ గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి వీళ్ళ పరంపరలన్నీ చెబుతారు. అక్కడ చెప్పిన తర్వాత ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు. ఇక్కడ వీళ్ళ పరంపరలన్నీ చెబుతారు. ఈ 2 పక్షాలు అయిపోయిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత దేవతల యొక్క పరంపరలన్నీ చదువుతారు. ఎందుకు చదివారు ఇవన్నీ? వాళ్ళ వలె మీరు ఉండండిరా బాబు అని చెప్పటానికి, వాళ్ళ వలె మీరు ఉండండిరా బాబు అని చెప్పటానికి. అదంతా సంస్కృతంలో ఉండబట్టి ఆయన ఏదో చదువుకుంటూ ఉంటాడు, మనం ఏదో చేస్తూ ఉంటాం. అదేమంటే కనీసం ఎప్పటికైనా నేర్చుకోవాలి. ఎందుకంటే కనీసం మనం దేవాలయాలకు వెళుతున్నాం, మంత్రపుష్పం చెప్తున్నారా లేదా? చెప్తున్నారా? నేర్చుకున్నాం. మరి మనం నేర్చుకున్నాం, అర్థం తెలుసుకున్నామా? నా ప్రశ్న చదవటం బాగా మీరు ఎంత బాగా చదివారు నాకు అనవసరం. అంటే నెక్స్ట్ నేను చెప్పబోయే దాని గురించే కాబట్టి అది ముందు ప్రశ్నలు వేస్తున్నామా? మంత్రపుష్పం అర్థం తెలుసుకున్నామా? తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకని? ఎందుకు తెలుసుకోవాలి? మిగిలిన పూజా విధులు ఎన్నైనా సాంప్రదాయానుసారం, దేశానుసారం, కాలానుసారం మారవచ్చేమో కానీ ఏది మారదు? మంత్రపుష్పం మారదు, సంకల్పం మారదు. అర్థమైందండి? షోడశోపచార పూజ మారదు, స్త్రీ సూక్తం మారదు, పురుష సూక్తం మారదు, నమ్మకం చమకం మారవు. ఇవేమి మారవు. ఇవి ఎక్కడైనా నువ్వు ఉత్తరాదికి వెళ్ళు, దక్షిణాదికి వెళ్ళు, ఏ ప్రాంతానికి వెళ్ళు, ఆఖరికి మసాచుసెట్స్లో కట్టినట్టు వెంకటేశ్వర గుడికి వెళ్ళి, అమెరికాలో కట్టిన గుడికి వెళ్ళినా సరే అదే. ఏ భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ఏ దేవాలయానికి వెళ్ళినా ఇవేం మారవు. ఎన్నో సంవత్సరాలుగా మనం వీటిని వింటున్నాం కానీ వీటి యొక్క అర్థాన్ని గ్రహించే ప్రయత్నం మాత్రం చేయడం. ఎందుకని? మరి పెద్దలు అందించినవి కదా అవి. మనం రాయలేదుగా, మన తరాలు రాయలేదుగా. కొన్ని మనకు తెలిసిన మీ తాతగారో ముత్తాతగారో రాశారా? వాళ్ళు రాయలే. మరి ఏనాడో మహర్షులు రాసినవని మనం వాటిని ఫాలో అవుతున్నాం కదా. మరి మహర్షులు రాసిన బ్రహ్మజ్ఞానం అందులో లేదా? మరి ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన అగత్యం లేదా? ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ ఇప్పుడు కాసేపు అయితే లోపలికి వెళ్ళి ఉపదేశం పుచ్చుకున్న వారంతా పూజలు చేసేస్తారు. చేస్తారా? చేయరా? బాగా చేస్తారు కదా. బాగా అందరికి వచ్చేసినాయి కదా. మంత్రాలు నోటుకు వచ్చినాయి రాలేదు? ఇంకా వచ్చినాయా? అంత అందరికి వచ్చు కదా. ఇంకా మధ్యలో ఇంకా రకరకాలు కూడా చేయిస్తారు మీ చేతే. అంటే అక్కడ దేవుడి దేవాలయంలో విగ్రహానికి ఎలా చేయించారో ఇక్కడ మీరు సజీవ గురువుని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండింటిని ఎందుకు ఒకేసారి చెప్తున్నానంటే మీ సాంప్రదాయం మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాం. విగ్రహమే దేవుడు అని నమ్మేటటువంటి కర్మయోగం నుంచి, భక్తి యోగం నుంచి సజీవంగా కళ్ళెదురకుండా నీకు బోధారూపంలో సాక్షాత్కరించినటువంటి ఈశ్వరుణ్ణి అర్చిస్తున్నాం. ఏం చేయబోతున్నాం ఇప్పుడు? అక్కడ ఏవో పటాలు పెట్టారు, పటాలకి మీరేం అర్చన చేయరు. అది ఊరికే నీకు మరీ ఆ మాత్రం అది కూడా పెట్టకపోతే బుర్ర నిలవదని
అని దృష్టి తృప్తి కాదు అక్కడ, దృష్టి నిలవాలని. అర్థమైందండి? మనం పెద్దల్ని స్మరించడం ఆనవాయితీ కాబట్టి ఆ పెద్దల యొక్క చిత్రపటాలను అక్కడ ఉంచి వాళ్లే అశరీరులుగా అక్కడ ఉన్నారని భావించి వాళ్ళ సమక్షంలో వాళ్ళ ప్రతినిధి అయినటువంటి సశరీర ఈశ్వరుణ్ణి, ఎవరిని? సశరీర ఈశ్వరుణ్ణి మీరు అర్చించబోతున్నారు. ఇంతేనా కదా? ఇదేనా మీ సాంప్రదాయంలో ఉంది? ఏ ముద్రతో అర్చిస్తారు? రెండే ముద్రలు. ఇందాకే చెప్పా, ఈ ఆచార్యుడిని అర్చించాలంటే రెండే ముద్రలు. ఎంతసేపు చూసినా అవి రెండే ఉంటాయి. ఏముంటాయి? అయితే లింగముద్ర, లేకపోతే పద్మముద్ర. ఈ రెండింటితో అర్చిస్తాం. మీరు మాటి మాటికి ధ్యానం అనగానే ఏం చేస్తారు? ధ్యానం అనగానే ఏం చేస్తారు? నమస్కారం. అయ్యో ఇదేంటండి ధ్యానానికి నమస్కారానికి ఏమైనా సంబంధం ఉందా? ఆలోచించి చూడండి. ధ్యానం వస్తున్నారా? ఇప్పుడు మొదట్లో రాగానే మీకు సంకల్పం తర్వాత వచ్చేది ఏంటి? ధ్యానం అంటారు. ధ్యానం అని ఏదో చదువుతావు. అక్కడ చదవా. చదివేటప్పుడు ధ్యానం అనగానే ఏం చేసావు? ఇంకేం చేసావు? ముందు ధ్యానం చెప్పు, తర్వాత చూద్దాం ఆవాహనం. సరే, నువ్వు ధ్యానమే చేయకుండా ఆవాహన ఎలా చేస్తావు? అవునా కదా? అంటే ముందు ఎక్కడికి ఆవాహన చేశావు? నీ లోపలికి ఆహ్వానం చేసి ఆ ధ్యానం ద్వారా నీకు ఏ ధ్యేయం ఉందో కదా, ఆ రెండింటి మధ్య ఒక సంబంధాన్ని నెలకొల్పాడు. అంతేనా కదా? నేనెవరు? ధ్యాత. అర్థమైందండి? లక్ష్యం ఏమిటి? ధ్యేయం. ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటి? ధ్యానం. అర్థమైందండి? ఎప్పుడు ధ్యానం ఫలించినట్టు? అదిట ఎప్పుడు ఫలించినట్టట? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈ మూడు శిష్యుడిలో ఏకమైనవి. అర్థమైందండి? ఈ మూడు శిష్యుడిలో ఒకటైపోయింది. అప్పుడు ఈ శిష్యుడు ఈ ముగ్గురికి ప్రతినిధి. అవునా కదా? అదే ధ్యానం. ఈ ధ్యాత అనే ఈ శరీరం, దేహం ఎవరిచ్చారు? వాళ్ళేగా ఇచ్చింది. అవునా కదా? ఆ ధ్యేయం అనే లక్ష్యాన్ని ఎవరు చెప్పారు? ఆచార్యుడు చెప్పాడు. గురువు అనవాడు, ఆచార్యుడు అంటే నేర్చుకోవాలి. ఏమిటి తేడా? వెరీ గుడ్. ఆచరించి చూపెట్టేవాడు ఎవడో వాడు ఆచార్యుడు. మీరంతా ఏమిటి? మీరంతా ఆచార్యులేనా కాదు? ఒప్పుకోవాలా వద్దా? ఎప్పుడు ఒప్పుకుంటాం? నువ్వు ఆచరిస్తున్నావని ఎవరు చెప్పాలి? నువ్వు ఆచరిస్తున్నావని ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? నువ్వు ఆచరిస్తున్నావని ఎవరు చెప్పాలి? ఆయన అంటున్నారు. అది నిన్ను చూసిన వాడు. అంతే కదండి. మా తల్లిదండ్రులు గొప్పవాళ్ళని ఎవరు చెప్పాలి? పిల్లలు చెప్పాలి. మా గురువు గారు గొప్ప ఆయనని ఎవరు చెప్పాలి? అంతేనా? గొప్ప ఆయనని చెప్పాలా, మంచి ఆయనని చెప్పాలా? మీ భర్తలు మంచివాళ్ళ గొప్పవాళ్ళ? మీ భర్తలు మంచివాళ్ళ గొప్పవాళ్ళ? ఏమండి, మంచివాళ్ళ గొప్పవాళ్ళ? భార్యలు మంచివాళ్ళ గొప్పవాళ్ళ? భర్తలు చెప్పాలి. ఇప్పుడు భార్యలు మంచివాళ్లే ఉండాలా, గొప్పవాళ్లే ఉండాలా? ముందేది మనిషికి మంచితనమే ప్రధానమై ఉంది. గొప్పతనం ఉన్నా లేకపోయినా ప్రమాదమేం రాదు. అంతేనా కాదా? కాబట్టి ఆచార్యుడు కూడా మంచివాడై ఉండాలి, గొప్పవాడై ఉండటం కాదు. మా ఆచార్యులు చాలా గొప్పవారండి అంటుంటారు చాలా మంది. నాకు నవ్వుస్తూ ఉంటుంది. గొప్ప కాదు అంటే, గొప్ప అంటే అర్థం ఏంటి? అని 1000 మంది శిష్యులు ఉన్నారండి, అది గొప్ప. ఒక ఆచార్యుడు గొప్ప ఏంటి? 1000 మంది శిష్యులు ఉన్నారండి. లేదంటే ఆయనకి ఉపనిషత్తులు నోట్లోనే ఉంటాయండి, అంత విద్వత్తు ఉందండి ఆయనకి. రెండో గొప్ప. అర్థమైందండి? మూడో గొప్ప ఏమిటి చెప్పండి చూద్దాం. ఏది అడిగినా చెప్పేస్తారండి వెంటనే, అసలు ఏం తడువుకునే ప్రసక్తి లేదు. అది మూడోది. నాలుగో గొప్ప చెప్పండి. ఇంకా చెప్పాలి అంటే దాని అర్థం ఏమైంది? ఇప్పుడు గొప్పల లిస్టు పెంచుకుంటూ పోయాం. ఇదొక పరిమితి. ఇది ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. నేను అన్ని పరిమితుల మీదే మాట్లాడుతున్నానండి.
ప్రయత్నించి ఈ పరిమితులను తొలగించుకోవాలి. ఇది తెలుసుకోవాలి. అది మంచి అంటేనే వ్యాపకం నాయన. మంచి అంటేనే వ్యాపకం. మంచికి ప్రమాణం చెప్పండి ఎవరైనా చూద్దాం. ఎంతంటే మంచి అండి? ఆకాశం అంతా. ఎంతంటే మంచి అండి అంటే ఆకాశమే హద్దు. అది మంచికి హద్దు. ఇది ఇంత నీకు అవసరం అండి. 5 రూపాయలు అవసరం ఇప్పుడు అర్జెంటుగా. 5 రూపాయలు ఇచ్చేసాడు ఎవడో, వాడు భగవంతుడే. అర్థమైందండి? అబ్బా నా అవసరానికి గుర్తుకు నేను అడగకుండా ఇచ్చాడండి బాబు 5 రూపాయలు. ముందు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి టికెట్, బస్ టికెట్కి తక్కువైంది అన్నావు. నువ్వు అనుకుని 50 రూపాయలు తెచ్చుకున్నావమ్మా, ఏదో ఒక 5 రూపాయలు తగ్గింది. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే ఎవడో సహాయం చేశాడు. వాడు అడగకుండానే సహాయం చేశాడు. అప్పుడు వాడిని ఏమన్నావు? అరే 5 రూపాయలకే భగవంతుడు అయిపోతాడు ఎవడన్నా. అప్పుడు అక్కడ ఏమైంది? ఇప్పుడు మంచికి ఆకాశమే హద్దు. అర్థమైందండి? మంచికి ఆకాశమే హద్దు. దానికి ఇక్కడ ఎంతే చెయ్యాలనే లేదు. గొప్పకి ఇచ్చావులే 5 రూపాయలు. ఏమైంది? అప్పుడు కృతజ్ఞుడవయ్యావు. అప్పుడు ఏమయ్యావు? కృతజ్ఞుడవయ్యావు. పరిమితి ఏర్పడిపోయింది. మళ్ళా కృతజ్ఞుడవయ్యావు. అప్పుడు ఏమైంది? వ్యాపకం. కృతజ్ఞత వ్యాపకం, కృతజ్ఞత పరిమితం. రెండు ఒకతోటే, ఒక అక్షరమే తేడా. మా తండ్రి మాకేమిచ్చాడండి? ఇవాళ అందరూ దీర్ఘాలు ఇవే. ఏమివ్వడం ఏమిటి? ఏమివ్వడం ఏమిటి? అసలు ఏమివ్వడం ఏమిటి? ఏమి ఇవ్వలేదు ఆయన నీకు? ఏమి ఇవ్వలేదు నీకు. ఆయన ప్రకృతి ధర్మంగా నీకేం చేయాలో అవన్నీ చేసాడు. చేశాడా చేయలేదా? ఆయన ధర్మం ఆయన నెరవేర్చాడా లేదా? అయిపోయింది ఆయన పని. తర్వాత నీ పని. అంతేనా కదా? కానీ ఇప్పుడు మీరేమంటున్నారు? ప్రతివాడు మాట్లాడేది ఏంటి? రిక్తహస్తాలు. కిందకి చూపిస్తాడు, పైకి చూపెట్టాడు. ఇట్లా చూపెట్టాను ఏమంటారు? ఇది కూడా ఒక ముద్రేనండి. మనం అప్పుడప్పుడు ఇలా అంటాం లేదా? ఇలా అంటే అర్థం ఏంటి? రిక్తహస్తాలు. ఏమీ లేదు, అంతా ఖాళీ అనమాట. తప్పు కదా? తప్పనే కదా? అంటే ఏమైనా రోజువారీ జీవితంలో అధర్మాన్ని ఆచరిస్తున్నాం లేదా? అధర్మాన్ని ఆచరించి మోక్షం ఎట్లా వస్తుంది? అసాధ్యం కదా. ఆచరణలో ధర్మం ఉండాలి. అర్థమైందా? లోపల ఆనందం ఉండాలి. ధర్మంతో కూడిన ఆనందం ఉండాలి. అది ముఖ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. అధర్మంలో కూడా ఆనందం ఉంటుంది. అప్పుడు మనలో ఉన్న అసురుడు మేల్కొంటాడు. మనలో ఇద్దరు ఉన్నారు. ఎవరున్నారు? దేవతలు ఉన్నారు. ముందు దేవతలను స్మరించాలి, రాక్షసులను స్మరించకూడదు. ఎప్పుడు ముందు ఎవరున్నారు? మనలో దేవతలు ఉన్నారు. ఆ దివ్యత్వం ఉంది మనలో. మనిషికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే నీలో దివ్యత్వం ఉంది. ఆ దివ్యత్వాన్ని స్మరిస్తేనేమో దివ్యత్వమే బలపడింది. దివ్యత్వాన్ని స్మరిస్తే దివ్యత్వమే బలపడింది. అదే అసురీ లక్షణాలను స్మరించావు ఏమైనప్పుడు వాడే బలం. కాబట్టి మంచినే చూడు, మంచినే మాట్లాడు, మంచినే ఆలోచించు, మంచినే చేయి. అప్పుడు అంతా ఏమైంది? అంతా మంచే. అవునా కదా? కాబట్టి ఇవాళ అందరికీ పాఠాలు ఇవే చెప్తున్నారు. ఎందుకనిట? మన ముందు తరాలకి ఇవి చెప్పాల్సిన అవసరం రాలే. ఎందుకని? వాళ్ళు పాపం మంచిగానే ఉన్నారు. వాళ్ళు పాపం అది కూడా వాళ్ళు పాపం మంచిగానే ఉన్నారు. ఇప్పుడు మనం ఏదో వాళ్ళకంటే బాగున్నట్టు. ధర్మాచరణ అందులో వాళ్ళు బలంగా ఉన్నారు. వాళ్ళు చెడిపోలేదండి. వాళ్ళు ధర్మానికి లోపం వస్తే సహించలేదు. వాళ్ళు కేకలేసేవాళ్ళు. ఇవాళ మనం పిల్లల్ని కేకలేస్తున్నామా? అదండి, వాళ్ళ కోపం వస్తుందండి. మన కోపం రావడం పోయింది. వాళ్ళకే మీ మీద కోపం వచ్చే రోజులు వచ్చేసినాయి. మా మనోడు కోపం వస్తుంది బాబు మాట్లాడమాకంట. ఏమైపోయాం ఇప్పుడు? మరి వాడి ధర్మాచరణ ఎట్లా నేర్పుతావు? మరి తరం నాశనం అయిపోతుంది చూస్తూ ఊరుకున్నాం. మరి ఇది మాతృదేవోభవ, ఇది పితృదేవోభవ, ఇది ఆచార్య దేవోభవ అవుతుందా? శిష్యునిలో ఉన్నటువంటి దుర్గుణాలని కష్టపెట్టైనా సరే సరిచేయటమే కదా ఆచార్యత్వం అంటే. అవునా కదా? శిష్యుడు కష్టపడతాడులే అని వాడి దుర్గుణాలు సరిచేయకపోతే
తా చెడ్డ కోతి వనం ఎలా చరిచిందట. అవునా కదా? మరి ఇప్పుడు మనం పిల్లల ఏడాలు ఏం చేస్తున్నాం? మరి అక్కడ మనం ఆచార్యులం కదా, మనం ఆచరించి చూపిస్తున్నామా లేదా? పిల్లలకి తల్లి తండ్రే ఆచార్యులు. ఎందుకని? వాడికి రోజు చెవిలో జోరిగలాగా ఉపదేశం చెప్పక్కర్లా, నువ్వేం చేస్తావో అది చూసేవాడు చేస్తాడు. అంతేనా కాదా? నువ్వు రోజు నీ తల్లిదండ్రులకు నమస్కరించేటటువంటి అలవాటు నువ్వు కలిగి ఉంటే వాడు కూడా ఏం చేశాడు? నువ్వు రోజు మీ ఇంట్లో ఉన్నటువంటి దైవ ప్రార్థనా మందిరం లోపలికి వెళ్ళి పూజ అర్చన పాఠం చేసి ధ్యానం చేసేటువంటి అలవాటు నీకుందనుకో, అప్పుడు వాడు కూడా ఏం చేశాడు? నిన్ను ఫాలో అయ్యాడు. అంతేనా కాదా? కాబట్టి ఇప్పుడు తల్లి తండ్రి ఆచార్యులేనా కాదా? ఆచార్యులే. ఇంతకీ భార్యాభర్త ఆచార్యులేనా కాదా? ఏమండి, భార్యాభర్త ఆచార్యులేనా? ఎవరికెవరు ఆచార్యులు? ఎవరికి ఎవరు ఆచార్యులు? భార్యాభర్త. ఆయన పడుకోమండి. భార్యాభర్త ఆచార్యులేనా? ఎవరికెవరు ఆచార్యులు? ఎలా? ఇద్దరు గురువులేనా? ఇద్దరు శిష్యులేనా? ఇది కూడా ఒక పరిమితే. నేను మాట్లాడుతున్నవన్నీ పరిమితులేనండి. ఎన్ని పరిమితులు మనం పోగొట్టుకోవాలో చెప్తున్నా. ఇవి పోగొట్టుకుంటే ఆత్మస్వరూపుడివే, ఇంకేం లేదు. నువ్వు ఆత్మస్వరూపుడు అవ్వాలంటే ఆకాశం నుంచే ఊడిపడక్కర్లా. అర్థమైందండి? ఏం చేయాలి? రోజువారీ జీవితంలో నీ పరిమితులని నువ్వే పోగొట్టుకోవాలి. ఈ పరిమితులన్నీ భౌతికమా మానసికమా? భౌతికమా మానసికమా? పరిమితి అనేది భౌతికమా మానసికమా? భౌతికమా మానసికమా? భౌతికమా మానసికమా? చూడండి, అంతా కన్ఫ్యూజన్. అటంటే ఇటంటారు, ఇటంటే అటంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా ఏ దానినైనా సరే నీ ఒప్పుదలను అనుసరించి పనిచేస్తుంది. అంతేనా కాదు? నువ్వు ఒప్పుకోకపోతే ఈ సృష్టిలో ఏదైనా పనిచేస్తుందా? నేను ఒప్పుకోలేదండి, ఈయన మా ఆయన కాదని ఏమైపోయాడు? ఫినిష్. వాడి బతుకు బస్ స్టాండే. అంతేనా కాదా? అవునా కదా? అట్లా కాదండి, నేను ఒప్పుకోలేదండి. ఒప్పుదల లేకపోతే ఏమైంది? ఆ సంబంధం తెగిపోలే? తెగిపోలేదా? కాబట్టి ఏ పరిమితి అయినా దేని మీద ఆధారపడింది? నీ ఒప్పుదల మీద ఆధారం. అర్థమైందండి? ఈయన మా గురువు గారండి అన్నావు, నువ్వు ఒప్పుకున్నావు, అప్పుడేమైంది? ఆ గురు శిష్య సంబంధం వచ్చింది. ఈయన ఎవడో నాకు తెలియదండి అన్న. ఏమైంది అప్పుడు? సంబంధం తెగిపోయింది, తెగిపోలేదు. ఇప్పుడు ఇంతకీ మనం బంధాల గురించి ఆలోచిస్తున్నామా, సంబంధాల గురించి ఆలోచిస్తున్నామా? మీ అమ్మాయికి బంధాన్ని చూస్తున్నారా, సంబంధాన్ని చూస్తున్నారా? కానీ తర్వాత ఏమవుతుంది? అదేంటండి మరి? మీ అమ్మాయిలకి అబ్బాయిలకి బంధాలను చూస్తున్నారా, సంబంధాలు చూస్తున్నారా? ఏం చెప్తారండి? సంబంధాలు చూస్తున్నారా? అంతేనా? పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? కానీ తర్వాత ఉత్తరకాలంలో ఏమైంది? అదేంటి మరి? సంబంధంలో బంధం ఉందన్నమాట. ఉందా? లేదు. అదే అందులో రహస్యం. సంబంధం అనేది తెలుగు పదం కాదు, సమ్యక్ బంధము. దాని అర్థం ఏమిటంటే సమ్యక్ బంధము. ఏం చేస్తే బంధం విడిపోతుందో అది సంబంధం. ఏం చేస్తే బంధం తనంతట తానుగా విడిపోతుందో, ఎలా ఆచరిస్తే బంధం తనంతట తానుగా విడిపోవాలట. నువ్వేం ప్రయత్నించక్కర్లా, అలా ఆచరిస్తే చాలు బంధం అదే విడిపోతుంది. అది సంబంధం. అందుకని పెద్దలు పెట్టారు ఆ మాట, నువ్వు నేను పెట్టలే. మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావండి అంటే అర్థం ఏంటి? ఆ అమ్మాయి ఇప్పటివరకు మాతో అటాచ్ అయ్యి ఉంది, మాతో బంధంతో కలిసి ఉంది. దీని తర్వాత ఏమైంది? ఈ బంధం విడిపోతుంది. ఆ ఆచరణ ద్వారా ఈ బంధం విడిపోతుంది. మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నావండి అనేవాళ్ళ పూర్వం?
అమ్మాయే బంధం, అబ్బాయి కాదా? ఉల్టా రివర్స్. ఇప్పుడు అబ్బాయికే సంబంధాలు చూస్తున్నాం. అర్థమైందండి? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అందులో రహస్యం మీరు ఎవరికి చూశారన్నది కాదు. అక్కడ అబ్బాయికి చూశారా అమ్మాయికి చూశారా అనే వివక్షతో చెప్పలా వాళ్ళు. నీకు ఒక సూచన చేస్తున్నారు. ఏమిటట? నీ ఆచరణ ఎలా ఉండాలి. ఏదైనా సరే సాంప్రదాయమే, అంతేనా కాదా? వివాహం సాంప్రదాయం కాదా? సాంప్రదాయమే. సాంప్రదాయం అంటే ఏమిటి అసలు? ఎప్పుడైనా విచారణ చేశారా? సాంప్రదాయం అంటే ఏంటి? ఆదాయం, ప్రదాయం, సాంప్రదాయం సంస్కృత శబ్దం. అది మీకు స్పష్టంగా తెలియటం కోసం చెప్తున్నా. వాడేస్తుంటాం కానీ ఆ పదం దేన్ని సూచిస్తోందో ప్రయోజనం ఏముందప్పుడు? ముందేమిటి? ఆదాయం. దానికి ఒక ఉపసర్గేశాం, ప్రదాయం. ఇంకో ఉపసర్గేశాం, చాలా దానికి. సాంప్రదాయం అంటే అర్థం ఏమిటయ్యా? ఆదాయం అంటే ఏమిటి? ఏమిటి వస్తుంది మనిషికి? ఎప్పుడు ఏమిటి వస్తుంది మనిషికి? ఎప్పుడు ఏమిటి వస్తుంది? జ్ఞానం. మనిషికి లాభం ఏమిటంటే ఎప్పుడు కూడా జ్ఞానం. ఆదాయం అంటే లాభం అని అర్థం ఇవాళ మనం మాట్లాడుతున్నాం. కానీ ఆదాయం, ఆదానం, ఇచ్చుట, ఇవ్వబడుట, ఒకరి ద్వారా నీకు ఇవ్వబడుట, ఒకరు మరొకరికి ఇచ్చేది జ్ఞానం. నా అంతటి నేను పొందానంటే లాభంలే, అది వేస్ట్, అది ఆదాయం అవ్వదు. అర్థమైందండి? నేను వ్యాపారం చేశానండి, నీ ఆదాయం ఎంత అని అడుగుతున్నావా లేదా? ఆదాయం అంటే అర్థం ఏంటి? 50,000 లక్ష అని కాదు, నువ్వెంత జ్ఞానాన్ని పొందావు. ఆదాయం అంటే అర్థం ఏమిటండి? జ్ఞానం పొందుట, ఇవ్వబడుట, ఒకరి చేత నీకు ఇవ్వబడుట. అర్థమైందండి? ప్రదాయం అంటే అర్థం ఏంటి? ప్రకృష్టమైన ఆదాయం. ఎక్కడైనా వస్తే దానికి ఆ విలువ పెరిగిందనమాట. ఏమిటది? ప్రకృష్టమైన ఆదాయం, స్పష్టంగా ఇవ్వబడింది. ఏదో గాలివాటిగా వచ్చింది పోయింది కాదు. ఎంత ఎలా ఇవ్వబడింది? స్పష్టంగా ఇవ్వబడింది. ఇంకేమిటి? తరతరాలుగా నిలబడేట్టుగా ఇవ్వబడింది. ఇవ్వబడింది ఎలా ఇవ్వబడింది? తరతరాలుగా నిలబడేట్టుగా ఇవ్వబడింది. ఇంకో ఉపసర్గేశం, సాంప్రదాయం. సాంప్రదాయం అంటే అర్థం ఏంటి? ఆ జ్ఞానం తరతరాలుగా నిలబడేట్టుగా ఇచ్చాం. ఏదో ఈ కాసేపట్లో అయిపోయే వ్యవహారం కాదు ఇది. సాంప్రదాయం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు తరతరాలుగా ఇవ్వబడిన జ్ఞానం. మీరు కూడా ఇప్పుడు ఎందులో ఉన్నారండి? మీరందరూ ఎందులో? మీరందరూ ఎవరు? సాంప్రదాయికులు. మీరందరూ ఎవరండి? సాంప్రదాయికులు అంటున్నారా లేదా? మీరే సాంప్రదాయం అండి? బృహద్వాసిష్ట సాంప్రదాయం. అంటే మీకు ఇప్పుడు ఏ రకమైన జ్ఞానం వెతకాలి? మీలో మీ సాంప్రదాయంలో ఏ జ్ఞానాన్ని వెతకాలి? ఇప్పుడు బృహద్వాసిష్ట పద్ధతికి సంబంధించిన జ్ఞాన వారసత్వం కలిగి ఉన్నానని చెప్తున్నావు. అర్థమైందా? ఎప్పుడు చెప్పాడు ఆయన? ఎప్పుడు చెప్పాడు ఆయన బృహద్వాసిష్టం? ఎప్పుడు చెప్పాడండి? ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడో చెప్పాడండి బాబు, త్రేతాయుగంలో చెప్పాడు. ఇప్పుడా అప్పుడా? మన కళ్ళ ముందు చెప్పింది కాదు ఇది. అవునా కాదా? యోగ వాసిష్టం, జ్ఞాన వాసిష్టం, బృహద్వాసిష్టం. ఆ వాసిష్టం అన్న దాంట్లోనే ఉంది రహస్యం అంతా కూడా. అర్థమైందండి? వశిష్ఠుడు చెప్పాడని అర్థం. అంటే వశిష్ఠుడు రాముడికే చెప్పాడనేది ఒక లక్షణంతో చెప్పిన పద్ధతి. మీరందరూ వాసిష్ఠ సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు. వాసిష్టం అంటే ఏమిటండి? అదొక వాచ్యార్థం. వశిష్ఠ నుంచి వచ్చింది వాసిష్టం. అర్థమైందండి? విశిష్టమైనది వాసిష్టం. అసలు సిస్టం అంటే ఏమిటి? ఏమిటి సిస్టం అంటే ఏమిటి? సిస్టం అంటే ఇంగ్లీష్ సిస్టం కాదు, సంస్కృతం. సాంప్రదాయానికి ప్రధానం ఆచారం. సాంప్రదాయానికి ప్రధానం ఏమిటి? ఆచరణాత్మకమై ఉంటుంది. ఎవరినైనా గుర్తుపెట్టుకోండి, సాంప్రదాయం అంటే ఆచరణతో కూడుకొని ఉండాలి. మీ లక్ష్యం ఏమిటో మీ ఆచరణలో కనపడాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.
ఆచరణ అంటే ఏదో చేయటం కాదు. బృహద్వాసిష్ట సాంప్రదాయం అన్నావు అనుకో, నీ బృహద్వాసిష్ట లక్షణం నీ ఆచరణలో కనపడాలి. అర్థమైందండి? ఆ ఆచరణ పద్ధతిగా చేసేటప్పుడు శిష్టాచారమని వామాచారమని 2 లక్షణాలు. ఆచరణ ద్వివిధంబులు. ఏమిటది? శిష్టాచారము, వామాచారము. ఏమిటి తేడా రెండింటికి? చెప్పగలరు ఎవరైనా? శిష్టాచారము, వామాచారం. వామాచారం ఏం చెప్తుందంటే పీడించైనా సాధించు అంటుంది. వామాచారం ఏం చెప్తుందండి? పీడించైనా సాధించు అంటుంది. శిష్టాచారం ఏం చెప్తుందంటే ఆనంద లక్షణ ప్రధానంగా సాధించు అంటుంది. శిష్టాచారానికి ప్రాథమిక లక్షణం ఏంటి? ఆనంద లక్షణంతో సాధించాలి. వామాచారానికి ఏమిటి? పీడించి సాధించు. మరి ఇప్పుడు మనం శిష్టాచారంలో ఉన్నామా, జీవితం వామాచారంలో ఉన్నామా? అన్నా ఇంటి దగ్గర జీవితం, ఎక్కడ కాదు, ఇంటి దగ్గర జీవితం. అది శిష్టాచారమా వామాచారమా? ఇప్పుడు తప్పు కదండి. మరి అంటే ఇక్కడేమో ముసుగేసుకుని ఉంటావా, అక్కడికి వెళ్ళేమో ముసుగు తీసేస్తావా? అన్యాయం కదండి, అధర్మం కదండి. ఈ ముసుగులే పరిమితులు. బాగా గుర్తుపెట్టుకో. పాత్రోచితమైన ముసుగులు వేసుకుంటున్నావా లేదా? ఒకటి చూడగానే వదిన గారు, ఒకటి చూడగానే బావగారు, ఒకటి చూడగానే భర్త గారు, ఒకటి చూడగానే తల్లి గారు. వాస్తవానికి అందరూ స్త్రీ పురుషులే, అందరూ మానవులే. కానీ రోజువారీ జీవితంలో ఏం చేశావు? పరిమితికి లోబడ్డావు. కానీ ప్రతి చోట నువ్వు ఎట్లా ఆలోచించాలట? ఆ ముసుగు తీసేయాలి. నేనెవరిని అన్న ప్రశ్నకి నేను ఆత్మస్వరూపుడనేటువంటి సమాధానాన్ని ప్రతి పరిమితి దగ్గర సమాధానం చెప్పాలి. ప్రతి ముసుగు దగ్గర సమాధానం చెప్పాలి. ప్రతి ఆచరణలో కూడా నేను వాసిష్ఠ సాంప్రదాయానికి సంబంధించిన వాడనే నిరూపణ ఉండాలి. అప్పుడేమయ్యావు? వ్యాపక ధర్మం చెందావు. ఎప్పటికప్పుడు వ్యాపక ధర్మం చెందావు. అరే ఇది అందరు మనుషులకి సమానం కదా, అందరూ ఆత్మస్వరూపులు కదా, అందరూ ఈశ్వర స్వరూపులు కదా, అందరూ జ్ఞానస్వరూపులు కదా, అందరూ సాక్షి స్వరూపులు కదా, అందరూ ప్రకాశ స్వరూపులు కదా. నువ్వు కూడా అదే, నువ్వేం భిన్నం కాదు. కాబట్టి నీ లక్షణాలు ఏంటి? నేను సాక్షి స్వరూపుణ్ణి, నేను జ్ఞానస్వరూపుణ్ణి, నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను ప్రకాశ స్వరూపుణ్ణి, నేను వ్యాపక ధర్మం కలిగిన వాడిని, నేను అనంతుడను. నేనెవరిని? అనంతుడను. అనంతుడంటే ఆది కూడా లేనివాడు. ఆది లేనివాడికే అంతం లేకుండా పోదు. ఆది ఉంటే అంతం ఉంటుంది, అవునా కదా? మరి అనంతుడని అన్నప్పుడు ఏమయ్యావు? ఆద్యంతములు లేవు నాకు అంటే ఇప్పుడు వ్యాపకమా పరిమితమా? వ్యాపకమేనా? మరి రోజువారీ జీవితంలో ఈ లక్షణాలతో మనం వ్యవహరిస్తున్నామా? తలుస్తున్నామా? అసలు అన్నం వండుతున్నామండి. రోజు రోజు మీరు ఇంటి దగ్గర అన్నం వండుతారా లేదు? ఏమనుకుని వండుతారండి? ఏమనుకుని వండుతారండి? అది కాబట్టి ఇదే ఆచారం వామాచారం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎనీథింగ్ దట్ ఈజ్ నాట్ ఆఫర్డ్ ఈజ్ టు బి రిజెక్టెడ్ అని ఇంగ్లీష్లో సూత్రం. ఎనీథింగ్ దట్ ఈజ్ నాట్ ఆఫర్డ్ ఈజ్ టు బి రిజెక్టెడ్ అంటే అర్థం ఏమిటట? ప్రసాద బుద్ధితో ఇవ్వబడనిది ఏదైనా దూషితమే. నన్ను మారిస్తే ప్రసాద బుద్ధితో ఇవ్వబడినది ఏదైనా దూషితమే అంటే స్వీకరించబడరాదు ఏ పరిస్థితిలో. నిన్ను భగవంతుడుగా భావించి ఇవ్వబడినటువంటిది ఏదైనా సరే అది ప్రసాదం. ఎక్కడో శివుణ్ణో ఈశ్వరుణ్ణో రాముణ్ణో కృష్ణునో దేవాలయంలో ఉన్నవాడిని స్మరించి ఇవ్వమని చెప్పడల్లా. నీ కళ్ళెదురుకుండా ఉన్నాడే వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడికి అర్పించాననే భావనతో ఇవ్వబడింది ఏదైనా ప్రసాదమే. అర్థమైనా? మీ ఆయనకి అన్నం పెట్టటలే, ఎవరికి పెడుతున్నావు? మీ ఆవిడ కోసం సంపాదించటలే, ఎవరి కోసం? ఈశ్వరుడు కోసం ఆదాయాన్ని సరిచేస్తుంది. ఆదాన ప్రదానములు
దీని ఏమన్నారు? ఆదానము ప్రదానము, ఇచ్చుట పుచ్చుకొనుట. అంతేగా రోజు జీవితంలో మనం చేసేది ఏమిటండి? ఏం చేసినా ఇచ్చుకోవడం పుచ్చుకోవడమే. ఈ రెండు కూడా ఆదాన ప్రదానములు దేనితో సంబంధించి ఉండాలట? సాంప్రదాయ పద్ధతిగా ఉండాలట. సాంప్రదాయం ఏం చేసింది? నిన్ను ఈశ్వరుని చేసింది. సాంప్రదాయం నిన్నే స్థానం నిలబెట్టింది. నీవు ఈశ్వరుడవు, నువ్వు జ్ఞానస్వరూపుడవు, నువ్వు సాక్షి స్వరూపుడవు, నువ్వు ఆత్మస్వరూపుడవు, నువ్వు ఆనంద స్వరూపుడవు, నువ్వు ప్రకాశ స్వరూపుడవు, నువ్వు జ్ఞానస్వరూపుడు. ఈ లక్షణాలతో నేను నిలబెట్టి. అర్థమైనా? ఇదే మనం రోజువారీ జీవితంలో అమలు పరిచేటప్పుడు కూడా నిజ జీవితంలో ఈ లక్షణాలతో మనం చేసేమే అనుకోండి, ఏమైందప్పుడు? అప్పుడు నొప్పించవలసిన అవసరం ఉందా? అసలు నొప్పించవలసిన అగత్యమే రాదుగా. అప్పుడు వామాచారానికి అవకాశమే లేదు. అర్థమైందండి? అన్లెస్ ఇట్ ఈజ్ నాట్ ఆఫర్డ్. ఆఫర్డ్ అంటే అర్థం ఏంటి? భగవంతుడు నీ ఇంటికి వచ్చి నాకు ప్రసాదం పెట్టని అడిగాడా? అడగలే. నువ్వే గౌరవంతో సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి, నాయన నీకు ఇది అర్పించడం ద్వారా నేను ఉద్ధరించబడుతున్నాను అంటే కానీ ఆయన తీసుకోడు. అవునా కదా? అంతేనా? గుడికి వెళ్ళి తీసుకోవాయ్ నన్ను రోజు మనం అన్నం పెట్టినట్టుగా ప్లేట్ ఇసిరేసాం అనుకోండి, ఈశ్వరుడు అలా స్వీకరిస్తాడా? స్వీకరించాడు. మరి ఇక్కడ మాత్రం ఈయన ఎక్కడ దోషం లేదు. ఉల్టా రివర్స్ వైస్ వర్సా కూడా ఉందండి. అంటే కేవలం భర్తలు ఉత్తములు భార్యలు తక్కువ అని నేను చెప్పటల్లా. భర్తలకు కూడా ఇదే రకమైన లక్షణాలు ఉన్నాయి. వీళ్ళకి ఇంకా ఎక్కువ కొమ్ములు ఉన్నాయి. పుడుతూనే కొమ్ములతో పుట్టిన వాళ్ళు ఎవరంటే భర్తలే. అర్థమేనండి? కాబట్టి ఆయా పరిమితులను ఎవరికి వాళ్ళు. మీ అందరికీ ఒక గోప్యమైన నియమం చెప్తున్నా. కశ్యప ప్రజాపతి మొట్టమొదట ప్రజాపతి, అంటే సృష్టికి ఆది అయినటువంటి ప్రజాపతి కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతికి దితి అదితి ఇద్దరు భార్యలు. అర్థమైందండి? కృతయుగ కాలంలో భార్యాభర్తల మధ్య ఒక నియమం ఉంది. గృహస్థాశ్రమ సౌఖ్యాన్ని ఎప్పుడు అనుభవించాలి, దాన్ని కూడా ప్రసాద బుద్ధితోనే అనుభవించాలి. ఇప్పుడు ఎలా అనుభవిస్తున్నాం? విషయ సౌఖ్యం కంటే అధ్వానంగా అనుభవిస్తున్నాం. ఏం చెప్పాడు ఇందాక? ఏదైనా సరే ఆదానము ప్రదానము. అందుకే గర్భాదానము అనేది ఒక భారతదేశంలోనే ఉందండి, ఇంకెక్కడా లేదు. సనాతన ధర్మమైనటువంటి దాంట్లో మన సంస్కారాలలో, షోడశ సంస్కారాలలో గర్భాదానం అనేది ఒకటి ఉంది. ఆదానము ఇవ్వబడుట. అర్థమైందండి? ప్రదానము కూడా సంతాన ప్రదాత. అర్థమైందండి? ఈ రకంగా పెట్టబడినటువంటి దాంట్లో ఇద్దరూ ఈశ్వరుడే. అక్కడ భార్యాభర్త ఇద్దరూ ఈశ్వరుడే. ఈ సౌఖ్యాన్ని ఎప్పుడు అనుభవించాలయ్యా? ఓ నియమం ఉండాలా వద్దా? ఎప్పుడు పెట్టాలి? ఎప్పుడు పెట్టారు? భర్తకు ఒక నియమం ఉంది, అడుగరాదు. భర్తకు ఒక నియమం ఉందండి. ఏమిటది? అడుగరాదు. అడిగితే వాడి ఈశ్వరత్వం పోయింది. అర్థమైందండి? అడిగితే ఈశ్వరత్వం పోయింది. వాడి ఈశ్వరత్వానికి భంగం వాటిల్లకుండా ఈవిడ ప్రవర్తించాలట. అర్థమైందండి? భార్య గారు ఎలా ప్రవర్తించాలట? వాడి ఈశ్వరత్వానికి భంగం వాటిల్లకుండా ఈవిడ ప్రవర్తించాలట. అలా ప్రవర్తించారా దితి అదితి? ఎవరు ప్రవర్తించారు ఇద్దరిలో? దితి పుత్రులు, అదితి పుత్రులు. అదితి పుత్రులు ఎవరు? ఆదిత్యులు. అదితి పుత్రులు ఎవరు? ఆదిత్యులు. దితి పుత్రులు ఎవరు? దైత్యులు. అర్థమైందండి? పురాణం చదివితే మనకు తెలిసేది ఇదే. అంటే మనలో కూడా వీళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళెవరో అక్కడ ఉన్నారని కాదు, మనలోనే చెప్తున్నారు. మనకు తెలియకుండానే మనం విషయ సుఖానికి దితి వలె ఆశ్రయించాం. ఏమైంది అప్పుడు? చెప్పాడు కశ్యప ప్రజాపతి, ఓయ్ ఇది అధర్మం అన్నాడు. కుదరదండి. ఓ అనుభవించైతే అన్నాడు. ఆవిడ అనుభవించడం కాదు, ఏమైంది? అనంత సృష్టికి రాక్షసులు ఉద్భవించారు. అర్థమైందండి? నీకే కాదు, అధర్మాచరణ, అవైదిక ఆచరణ, అవామాచార ఆచరణ వల్ల, అసాంప్రదాయిక పద్ధతి వల్ల సమాజం కూడా పీడించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ
శబ్ద స్పర్శ రూప రసగంధాలనే 5 విషయాలని జ్ఞానేంద్రియాలని ద్వారా అనుభవించేటప్పుడు ఆయా పరిమితులు నీకు వర్తించేటప్పుడు ఆ పరిమితులను తోసి రాజనగలగాలి. పరిమితులను వ్యాపక ధర్మంతో ఆలోచించాలి. నీవీశ్వరుడవై ఆలోచించాలి. నిర్ణయం ఈశ్వర స్థానంలో ఉండి స్వీకరించాలి. కేవలం నామరూపాత్మకమైన సుబ్బారావు అప్పారావుగా చూడకూడదు, వెంకటలక్ష్మి సుబ్బలక్ష్మిగా చూడకూడదు. ఎప్పటికప్పుడు సదా ఆత్మ యొక్క లక్షణాలని స్మరణ చేస్తూ ఉంటే ఏమవుతావు? అదే అయిపోతావు. స్మరణ అంటే ఏంటి అసలు? స్మరణ అంటే ఏంటండి? స్మరణ అంటే ఏంటి? కలౌ స్మరణాన్ముక్తి. దానికి సూత్రం ఏంటండి? కలౌ స్మరణాన్ముక్తి అంటే అర్థం ఏంటి? స్మరిస్తే ముక్తుడు వేనండి బాబు. ఏమిటి స్మరించడం అంటే? ఇంతకు అసలు ముక్తి అంటే ఏంటి? స్మరణ అంటే ఏమిటి అసలు? అసలు స్మరణ అంటే ఏమిటి? స్మరణ అంటే ఏమిటి? విస్మరణ, స్మరణ 2 పదాలు ఉన్నాయి. ఏమిటది? విస్మరణ, స్మరణ. అంటే మన జీవితం మొత్తం మీద కొన్నిటిని పట్టుకోవాలి, కొన్నిటిని వదిలేయాలి. అవునా కదా? అన్నిటినీ పట్టుకోవడం కుదురుతుందా? ఏమంటావు అప్పుడు? జీవితంలో పట్టు విడుపు ఉండాలిరా. ఏది ప్రధానమో అని పట్టుకోవాలి, ఏది అప్రధానమో వదిలేయాలి. గురువు గారు నీకు మామిడి పండు ఇచ్చారు ప్రసాదంగా, అంటే ఏం చేయమని? నీకు గురువు గారు మామిడి పండు ఇచ్చారండి ప్రసాదం తినమని, ఏం చేస్తావు? గురువు గారు ఇచ్చారని టెంకతో సహా మింగేస్తావా? భాగత్యాగ నిర్ణయం అన్నారు దీన్ని. ఏమన్నారు దీన్ని? భాగత్యాగ నిర్ణయం. ఏది ప్రధానము, ఏది అప్రధానం. ప్రధానాన్ని స్వీకరించావు, అప్రధానాన్ని వదిలేసావు. అంతేనా కదా? అట్లాగే అప్రధానమైనటువంటి వాటిని విస్మరించాలి, ప్రధానమైన వాటిని స్మరించాలి. స్మరణ, విస్మరణ. అర్థమైందండి? దీనికి సంబంధించిందే ఇంకా 2 పదాలు ఉన్నాయి. స్మృతి, విస్మృతి. స్మృతి, విస్మృతి. ఏది స్మరిస్తే అది స్మృతి అవుతుంది. ఏది స్మరిస్తే అదే స్మృతి అవుతుంది. అర్థమైందా? స్మరణ నుంచే స్మృతి అయింది, విస్మరణ నుంచి విస్మృతి అయింది, విస్మరణ నుంచి విస్మృతి అయింది. ఎవరైనా ఏదైనా ఉపమానం చెప్పండి చూద్దాం. మీరు చిన్నప్పటి నుంచి తల దూకున్నారా లేదా? దూకున్నారా? చిక్కు ఎక్కడ పడేశారు? పడేయలేదా? పడేయలేదా? ఎక్కడ పడేశారు? ఎక్కడ పడేశావు? నాకు కావాలి ఇప్పుడు అదంతా. ఎక్కడ పడేసావు? నాకు కావాలంటే ఇప్పుడు అదంతా. ఏమన్నావు? అయ్యా ఎక్కడ పడేసానో కూడా మర్చిపోయాను. ఇప్పుడు తేవాలంటే ఎక్కడ పడేసానో కూడా. ఎందుకని? విస్మరణ, విస్మృతి. వదిలేసాం, వేస్ట్. వేస్ట్ అది వదిలేసాం, నిరుపయోగం, నిష్క్రియం, అది పడేసాం. ఇది విస్మృతి పద్ధతి. స్మృతి. మీ తాతగారు నీకు ఒక డైమండ్ ఇచ్చారు, ఇప్పుడు ఎక్కడుంది? మీ తాతగారు నీకు ఒక వజ్రం ఇచ్చారు, ఆ వజ్రం ఎక్కడ ఉంది? చెప్తావా చెప్పవా? ఎలా చెప్పా? ఎలా చెప్పా? స్మరణ. ఆ చెప్పడానికి కారణం ఏమిటి? స్మరణ. మీ ఇంట్లో అనేక వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువులన్నింటిలో అది కలిసిపోకుండా దాన్ని జాగ్రత్తగా భద్రంగా మార్పడిపోకుండా పొరపాటు పడిపోకుండా స్పష్టంగా చూడండి ఎన్ని లక్షణాలు లేదని అన్ని పెట్టావు. దానికి పెట్టి దాన్ని ఏం చేసావు? కలవు స్మరణాన్ముక్తి. కళలో కూడా మర్చిపోవట్లేదు. కలియుగంలో స్మరణాన్ముక్తి కాదు, దానికి విపరీత అర్థం ఉంది. కళలో కూడా మర్చిపోకుండా. అర్థమైందండి? మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు
నా డైమండో అని కలలో కూడా దాన్ని గుర్తుపెట్టుకునే నిద్రలో లేపడు గుర్తొస్తున్నారు అదా. అది స్మరణ అంటే అవస్థాత్రయమును అధిగమించేటట్లుగా చేయబడేది స్మరణ. ఈ ఉపమానం ఎందుకు చెప్పానంటే అవస్థాత్రయంలోనూ అని మర్చిపోకూడదు. మెలకువైనా కలైనా నిద్ర అయినా సరే దాన్ని మరుపుకు రానివ్వకూడదు, విస్మృతి కలగనివ్వకూడదు, విస్మరణ చేయకూడదు. అట్లా చేస్తే స్మరణ. ఈ లక్షణాలు ఎట్లా చేయాలంటే ఇప్పుడు మనం అవస్థాత్రయంలో మనకి విస్మృతి కలుగుతోంది. ఎలా మర్చిపోయావు? నీ చిక్కు ఎక్కడ పారేసావు? ఎలా మర్చిపోయావు అంటే అవస్థాత్రయంలో మర్చిపోయావు. పుట్టిన దగ్గర నీ పోయే వరకు మనం అనుభవిస్తున్నదంతా ఏమిటి? అవస్థాత్రయం. ఈ అవస్థాత్రయంలో విస్మృతి కలుగుతోంది. గాఢ నిద్రావస్థలోకి వెళ్ళామా లేదా? వెళ్ళగానే ఏమైంది? అంతా పోయింది. ఈ ముందు నుంచి తెచ్చుకున్నదంతా పోయింది. ఎక్కడికి పోయింది తెలుసా మీకు? నిద్ర పేరు ఒక పేరుంది, విస్మృతి. అది నిద్ర కాదు, దాని పేరేంటండి? విస్మృతి, మరపు. ఈ నిద్రకు ఒక పేరుందండి తెలుగులో. అసలు నిద్ర అనేది సంస్కృత శబ్దం, తెలుగు శబ్దం కాదు. అర్థమైందండి? విస్మృతి. విస్మృతి అంటే మరపు. ఈ మెలకువ కలలో అంతా మూట కట్టావే, ఈ కట్టిన మూట అంతా ఏమైంది? అక్కడ మరపులోకి పోయి విస్మృతిలోకి పోయిన స్మరించే అవకాశం లేదు. అర్థమైందండి? కానీ నీ ఆత్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పుకున్నామే, ఏమిటా లక్షణాలు? ఒకసారి చెప్పండి చూద్దాం. నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను జ్ఞానస్వరూపుణ్ణి, నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను ప్రకాశ స్వరూపుణ్ణి, నేను సాక్షి స్వరూపుణ్ణి, ఇంకా నేను సత్స్వరూపుణ్ణి. నేనెవరిని? సత్స్వరూపుణ్ణి. ఇంకా నేను నిత్యుడను, నేను శుద్ధుడను, నేను బద్ధుడను. అనొచ్చా? అనవాడు లైన్లో నేస్తాం. బుద్ధుడను, బద్ధుడను కాదు, బుద్ధుడను. నిత్యోహం, శుద్ధోహం, బుద్ధోహం, శివోహం. 10 లక్షణాలండి. వీటిని ఏమంటారు? దశ లక్షణాలు అంటారు. ఆత్మకి 10 లక్షణాలు. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ చేతి వేళ మీద గుర్తుపెట్టుకోండి సులభంగా. మొదటిది ఏంటి? నేను ఆత్మస్వరూపుడు. 2 నేను జ్ఞానస్వరూపుడు. వేళ్లకు కూడా దాంట్లో ఒక సంజ్ఞారూపకమైన చిహ్నం ఉందండి, మీకు ఓర్పుంటే అది కూడా చెప్తా. ఇదేంటిది? నేను ఆత్మస్వరూపుడు. ఈ రెండోది ఏంటి? చూపుడు వేలు, నేను జ్ఞానస్వరూపుడిని. తర్వాత ఏంటండి? నేను ఆనంద స్వరూపుడిని. ఇదేంటండి? ఇది నేను ఆనంద స్వరూపుడిని. తర్వాత ఏంటి? నేను ప్రకాశ స్వరూపుడిని. నేనెవరిని? సాక్షి స్వరూపుడిని. ఈ 5 ఇట్లా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మొదటిది ఏంటి? నేను ఆత్మస్వరూపుడు. 2 నేను జ్ఞానస్వరూపుడు. 3 నేను ఆనంద స్వరూపుడు. 4 నేను ప్రకాశ స్వరూపుణ్ణి. 5 నేను సాక్షి స్వరూపుడు. ఇంకా 6వది మళ్ళీ ఇటు నుంచి ఇటు రివర్స్. ఇదేమిటి చెప్పా ఇప్పుడే? నేను సత్స్వరూపుణ్ణి. నేను ఎవరినండి? సత్స్వరూపుణ్ణి. నేను నిత్యుడను, నేను నిత్యుడను. తర్వాత నేను శుద్ధుడను. తర్వాత ఎవరు? నేను బుద్ధుడను. తర్వాత నేను శివుడను. నిత్యోహం, బుద్ధో, శుద్ధోహం, బుద్ధోహం, శివోహం. ఈ ముద్రను ఏమంటారండి? ఈ ముద్రను ఏమంటారు? లింగముద్ర. మీరు లోపలికి వెళ్ళి ఇప్పుడు పూజ చేసేది ఇలా పెట్టే పూజ చేస్తారు, అవునా కాదా? ఏంటిది? థమ్సప్ కాదు, లింగముద్ర. అర్థమైందండి? ఈ లింగముద్రకి నిన్ను తీసుకురావాలంటే ఈ 10 లక్షణాలు చెప్తారు. అర్థమైందండి? ఇలా పెట్టినా 5, 5, 10, అవునా కదా? పద్మముద్రలో కూడా 10 లక్షణాలు ఉన్నాయి. అలాగే లింగముద్రలో కూడా 10 లక్షణాలు. ఈ 10 లక్షణాలని నిరంతరాయంగా స్మరించాలి. నిరంతరాయంగా అంటే అంతరాయము లేకుండా. అంతరాయం దేని వల్ల కలుగుతుంది? అసలు ఇందాక చెప్పుకున్న పరిమితుల వల్ల, మెలకువ కల నిద్ర వల్ల. వీటి వల్ల అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇవి వచ్చినప్పుడల్లా ఏం చేయాలట? తోసేవాటి. తోసేసి ఈ 10 లక్షణాలని స్మరించు. స్మరిస్తే ఏమయ్యావు?
ఎంత? 11వ లక్షణం నేను అనంతుడు. నువ్వు శివుడవే కాకుండా అనంతుడు అయ్యే అవకాశమే లేదు. 11వ లక్షణం ఏమిటి? నేను అనంతుడను. అర్థమేనండి? ఈ ఏకాదశ లక్షణాలు, నిన్న భీష్మ ఏకాదశి అండి, అవునా కదా? మనకి తిథులు పెట్టారా లేదా? ఎన్ని ఉన్నాయండి? 15. అంతేనా కాదు? 15వది పూర్ణమైనటువంటి తిథి, పౌర్ణమి కానీ అమావాస్య కానీ. అట్లాగే మనం కూడా ఆ తిథిలో కూడా మన కోసం పెట్టమే. చంద్రుడి యొక్క లక్షణాలను పెట్టి పెట్టారు. అవన్నీ మనసుకు ఉంటాయి. చంద్రుడు అంటే ఎవరు? మనసే కదా. ఆ మనసుకున్న లక్షణాలు చంద్రుడికున్న లక్షణాలను బట్టి అవి పెట్టారు. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం? 11 లక్షణాల దాకా వచ్చాం. 11వ లక్షణం ఏమిటి? నేను అనంతుడను. 12వ లక్షణం ఏమిటి? నేను సర్వసాక్షిని. 12వ లక్షణం ఏంటి? నేను సర్వసాక్షిని. అంటే వెష్టి పోయాడుగా. శివోహం అన్న దగ్గర నుంచి ఎవడు పోయాడు? వెష్టి పోయాడు. ఎవడొచ్చాడు ఇప్పుడు? బ్రహ్మం వచ్చాడు. ఆ బ్రహ్మమున కొన్ని లక్షణాలు ఏమిటి? ఇప్పుడు మొదటిది నేను అనంతుడను. తర్వాత ఎవరు? నేను సర్వసాక్షిని. తర్వాత ఎవరు? నేను సర్వకర్తను. నేనెవరును? సర్వకర్తను. నేనెవరిని? సర్వహర్తను. తర్వాత ఎవరు? సర్వహర్త. తర్వాత ఎవరు? సర్వజ్ఞుడను. ఈ 5 బ్రహ్మ యొక్క లక్షణాలు. ఏమిటది? నేను అనంతుడను, నేను సర్వసాక్షిని, నేను సర్వకర్తను, నేను సర్వహర్తను. కర్త హర్త. చిట్ట చివరి లక్షణం ఏంటి? నేను సర్వజ్ఞుడను. ఈ 5 బ్రహ్మం యొక్క లక్షణాలు. అవి 10, ఇవి 5 కలిపితే పూర్ణం. కలిపితే ఏమిటి? పూర్ణం. ఇది పూర్ణబోధ అంటే. ఈ 15 లక్షణాలు వచ్చేటట్లుగా ఏ గురువు అయితే శిష్యుని తయారు చేస్తాడో వాడు గురువు, నిజ గురువు. అలా ఎవడు తయారైతే వాడు నిజ శిష్యుడు. అర్థమైందండి? మీరందరూ పీఠాధికారులైనా కాదా? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది పీఠాధికారులు ఉన్నారు. అందరూ అధికారులే. అర్థమైందండి? శిష్యుడు కూడా అధికారే. గురువు కూడా అధికారి అయి ఉండాలి, శిష్యుడు కూడా అధికారి అయి ఉండాలి. కానీ ఎన్ని లక్షణాలు ఉండాలి? నువ్వు గురువు అని వెతికి పట్టుకోవాలి అంటే ఆ గురువులో ఎన్ని లక్షణాలు వెతకాలి? నువ్వు ఈ 15 లక్షణాలు గురువులో దీపించాలి. దీపించడం అంటే ఆయన చూస్తే చాలట. ఈ 15 లక్షణాలు స్ఫురించాలట. ఆయన చూస్తేనే ఆహా ఆయన సాకార బ్రహ్మము. ఈయన ఎవరండి? సశరీరంగా ఉన్న బ్రహ్మనిష్ఠుడు. గురువు గారికి 2 లక్షణాలు ఉండాలి. ఏముండాలి? అది ఏమండి? ఇక్కడ శ్రోత్రియం అన్నావా, స్మృతి అన్నావా? స్మరణ ద్వారా వచ్చేది ఏమిటి? ఇందాకే చెప్పా. స్మరణ ద్వారా స్మృతి, స్మరణ ద్వారా స్మృతి, విస్మరణ ద్వారా విస్మృతి. స్మృతి శృతిని అనుసరించి ఉండాలి ఎప్పుడూ కూడా. శిష్టాచారం ఏమిటి? స్మృతి శృతిని అనుసరించి ఉండాలి. అదిగా శిష్టాచారం. ఇందాక చెప్పుకున్నాం శిష్టాచారం అంటే ఏమిటో. ఆ శిష్టాచారం అంటే అర్థం ఏంటి? ఈ స్మృతి ఎప్పుడూ కూడా శృతిని అనుసరించి ఉండాలి. అప్పుడు అది శిష్టాచారం. కాబట్టి శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు. ఈ 15 లక్షణాలు ఎవరిలో అయితే మీకు కనబడతాయో ఆచరణాత్మకంగా అతనిలో ఏ లక్షణాన్ని స్వీకరించండి, ఈ 15 లక్షణాలు కనబడతాయి. అతను ఎవరు? గురువు గారు. ఈ 15 లక్షణాలని అతని దగ్గర నుంచి అనుసరించి పుచ్చుకునేవాడు. ఏమండి? మనం ఏం చేయాలంటే ఇప్పుడు అనుసరించి పుచ్చుకోవాలి. అంతేగాని ఆయన పాఠం చెప్పాడండి నేను విన్నానండి అంటే లాభంలే. అర్థమైందా? అనుసరించాలి. తల్లి తండ్రిని అనుసరించి ఎట్లా అయితే జీవితం నేర్చుకున్నావు అట్లాగే ఈ 15 లక్షణాలు ఉన్నటువంటి గురువును అనుసరించి పొందాలి. అర్థమైందండి? కాబట్టి గురువు గారు శిష్యుడికి ప్రదానం చేస్తున్నాడా లేదా? ఏమిటది? జ్ఞానం. జ్ఞాన ప్రదాత అంటున్నావా లేదా? గురువుగారు ఎవరు? జ్ఞాన ప్రదాత. పిల్లవాడు ఏదో పుచ్చుకుంటారు. ఏమిటది? లగ్గాలు కుదిర్చినాక ఏం పెడతారండి?
ప్రధానమా ప్రధానమా? ప్రధానమా ప్రధానమా? ఒత్తు లేదు దానికి. అది నేను చెప్పేది. అదేమిటంటే ఒత్తు లేదు దానికి. ప్రధానం. అమ్మా ఈయన ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందవచ్చు అని మేము నిర్ణయించాం. నాయన ఈవిడ ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందవచ్చు అని మేము నిర్ణయించాం అని ఇరుపక్షాలు కలిసి ఆ ఇద్దరికి చెప్పడం. ఇది ప్రధానం. అర్థమైందండి? ప్రధాన ఉంగరం. మళ్ళీ దానికోటి గుర్తు పెట్టాలా వద్దా? ఏమున్నా లేకపోతే అది మాత్రం ఉండాల్సిందేనండి బాబు. అసలు జ్ఞానం ఏడో పోయింది, చివరికి ఉంగరం మిగిలింది. అర్థమైందా? అవునా కదా? మీకు ఏ ఉంగరాలు అన్నిటికంటే ఏది ప్రధానం? అదే. ఎంత అన్యాయం అండి. కాబట్టి సాంప్రదాయం ఎప్పుడు ఎలా పెట్టారు? జ్ఞాన ప్రధానంగా పెట్టారు. ఎందుకు బంగారం పెట్టారండి ఆ స్థానం? ఎక్కడెక్కడైతే జ్ఞాన ప్రధానమో అక్కడక్కడల్లా బంగారం ఉంటుందండి. దాని అర్థం ఏంటి? ఎందుకు పెట్టారు అట్లా? బంగారం జ్ఞానానికి గుర్తు. ఎందుకు గుర్తు? అది హిరణ్య గర్భునికి సూచిక. బంగారం పేరేంటండి సంస్కృతంలో? హిరణ్యం. ఆ హిరణ్య గర్భస్థితికి సూచిక బంగారం. నీవెవరు అని గుర్తు చేయాలంటే ఇప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఆ హిరణ్య గర్భుడివి, ఈ సుబ్బారావు కాదు. నీకెప్పుడేం గుర్తొస్తుంది? సుబ్బారావు గుర్తొస్తాడు. నీకేం గుర్తు రావాలి? హిరణ్య గర్భుడు గుర్తు రావాలి. ఆడవాళ్ళకి టాప్ టు బాటం అనే బంగారమేనా కాదు? ఎందుకు గుర్తు రావాలని పెట్టామండి అలాగా? ఆవిడ ఈశ్వరి, జగదీశ్వరి, జగన్మాత. ఆ లక్షణాలు గుర్తు రావాలనే ఉద్దేశంతో పెట్టారు అట్లా. అంతేగాని టాప్ టు బాటం ఇవిడ ఒక 50 కేజీలు బంగారం దిగేసుకుంటుందని కాదు. అబ్బే, ఇవన్నీ భౌతికం. నేను సుబ్బారావు, నేను సుబ్బలక్ష్మి. దానివల్ల ఏం ప్రయోజనం లేదండి. కాబట్టి కలౌ స్మరణాన్ముక్తి అంటే అర్థం ఏమిటంటే ఈ 15 లక్షణాలని ఎవరైతే స్మరిస్తారో, నిరంతరాయంగా స్మరిస్తారో, అవస్థాత్రయాన్ని అధిగమించేటట్లుగా స్మరిస్తారో వాడు ముక్తుడవుతాడు, జ్ఞానప్రధానుడవుతాడు, బ్రహ్మనిష్ఠుడవుతాడు. తద్వారా ముక్తిని అధివసిస్తాడు. ఆ ముక్తి పదం అదేమిటండి? అది ముక్తి పదము, ముక్తి పదము. ఈ 15 లక్షణాలని నేర్చుకోవడం ముక్తి పదం. వచ్చేస్తే ముక్తి పదం. పరమ పద సోపాన పఠం చిన్నప్పుడు ఆడారా లేదా? వైకుంఠపాళి. చివరిది ఏమిటి? పరమ పదం. అర్థమైందండి? ఈ 1 నుంచి ఆ చివరి దాకా ఉంది పరమ పదం. ఇది పరమ పదం, మార్గం. చివరిది ఏమిటి? పరమ పదం. అర్థమైందండి? అటువంటి పరమ పదాన్ని మనం అందరం పొందాలని, అటువంటి ఈశ్వరాశీస్సుల్ని పొందాలని, సద్గురు కృపని మనం అందరం సాధించాలని మీ అందరి సమక్షంలో వేడుకుంటూ అందరికీ నమస్కారం. Yeah.